గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పాలిటీ క్లాస్. ఈరోజు వాస్తవంగా అయితే మనకి జాగ్రఫీ ఉండాలి, కానీ జాగ్రఫీ మనం ఫిజికల్ జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నాం. పాలిటీలో పెండింగ్ టాపిక్స్ ఉన్నాయని చెప్పి మనం జాగ్రఫీ ప్లేస్లో పాలిటీ క్లాస్ పెట్టుకున్నాం. సో ఈరోజు బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు మనకి పాలిటీ క్లాసే ఉంటుంది. మార్నింగ్ పాలిటీ క్లాస్లో మనము స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్ గురించి చూద్దాము. పాలిటీలో లాస్ట్ క్లాస్లో అయితే మనము స్టేట్ గవర్నమెంట్, జ్యుడిషియరీ కంప్లీట్ చేసుకున్నాం. సో ఒక ఆర్డర్లో వెళ్తున్నాం మనం. పాలిటీ ఏంది అంటే పార్లమెంట్, సెంట్రల్ యూనియన్ గవర్నమెంట్ చూసుకున్నాం, కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నాం, జ్యుడిషియరీ చూసుకున్నాం. సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి అంటే స్థానిక ప్రభుత్వాలు అన్నమాట, లోకల్ గవర్నమెంట్. సో ఈరోజు మనం పాలిటీలో క్లాస్లో లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాల గురించి చూద్దాము. లోకల్ గవర్నమెంట్లో ముఖ్యంగా చూడాల్సినవి రెండు టాపిక్స్, ఒకటి పంచాయతీ సంస్థలు, రెండు మున్సిపాలిటీస్. సో ఈరోజు అయితే మనం ఇప్పుడు పంచాయతీ సంస్థలు అండ్ మున్సిపాలిటీస్ ఈ రెండు టాపిక్స్ లోకల్ గవర్నమెంట్ కింద మనమైతే చూసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. సో మనం స్టార్ట్ చేసేసుకుందాం విత్ పంచాయతీ రాజ్ అనమాట. ఈరోజు మనం లోకల్ గవర్నమెంట్స్ చూస్తున్నాము, స్థానిక ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాల్లో మనకి రెండు రకాలు ఉంటాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయతీ సంస్థలు ఉంటాయి, అన్నీ మనం పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటాం. ఎట్ ద సేమ్ టైం అదే అర్బన్ ఏరియాస్ అయితే, పట్టణ ప్రాంతాల్లో అయితే మనకి మున్సిపాలిటీస్ ఉంటాయి. మున్సిపాలిటీస్ గురించి కూడా మనం చూడవలసి ఉంటుంది. ఫస్ట్ అయితే మనము పంచాయతీ రాజ్ గురించి చూసుకుందాం. పంచాయతీ, అసలు ఈ పంచాయతీ అనే వర్డ్ ఎట్లా వచ్చింది? పంచాయతీ రాజ్ అంటే పంచాయతీ చేత ఆ పరిపాలనే పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటాం. అసలు ఈ వర్డ్ పంచాయత్ మనం చూసుకున్నట్లయితే పంచ్ ఆ పేరులోనే ఉంది, పంచాయత్. సో పంచ్ అంటే ఏంటి? ఐదుగురు. మనకి ప్రాచీన భారతదేశంలో ఐదుగురితో కూడిన, అంటే ఒక గ్రామంలో ఒక ఐదుగురు ఉన్నత వర్గానికి చెందిన వారు అవ్వచ్చు, గొప్పవారు అవ్వచ్చు, వాళ్ళ ఐదుగురు కలిసి పాలించేవారు అనమాట. అక్కడి నుంచే వచ్చింది ఆ పదం పంచాయతీ పదం. అంటే దీన్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు, ఈ పంచాయత్ వ్యవస్థ అనేది మనకి భారతదేశానికి కొత్తది కాదు. 1992లో రాజ్యాంగ సవరణ చేశారు, అప్పటి నుంచి వచ్చిన ప్రక్రియ కాదు ఇది. ఇది ఎప్పటి నుంచో చారిత్రాత్మకంగా మనం చూసుకున్నట్లయితే ప్రాచీన భారతదేశం నుంచే ఉంది వ్యవస్థ భారతదేశానికి. ఇంగ్లీష్లో వచ్చి పెట్టింది కాదు, రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది కాదు. కాకపోతే రాజ్యాంగ సవరణ ద్వారా జస్ట్ దీనికి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత ఇచ్చామంతే. సో ఇది ఎప్పటి నుంచో మనకి అయితే అమల్లోనే ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మనకి ఏం తెలుపుతుంది అంటే స్వపరిపాలన తెలుపుతుంది. స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్వపరిపాలన అంటే ఏంటి? స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వారికి వారే పరిపాలించుకోవడం అన్నమాట. మనకి భారతదేశం ప్రజాస్వామ్య దేశం అంటాం, డెమోక్రసీ అంటాం. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? డెమోస్ ప్లస్ క్రేషియా అంటే రూల్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ప్రజలు తామల్ని తామే పాలించుకుంటే దాన్నే ప్రజాస్వామ్యం అంటాం. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ అవలంబించుకున్నప్పటికీ కూడా మనది సెంట్రలైజ్డ్ డెమోక్రసీ ఉండేది. అంటే ప్రజలు ఉంటారు, ప్రజల పైన ఒక నాయకుడు ఉంటాడు, కొంచెం ఎక్కడో హయ్యర్ స్టేజెస్లో ఆ నాయకుడు వీరందరినీ పరిపాలిస్తుంటాడు. సో దాన్ని మనము సెంట్రలైజ్డ్ డెమోక్రసీ అంటాం. కేంద్రీకృతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండేది మన భారతదేశం, సెంట్రలైజ్డ్ డెమోక్రసీ. కానీ యాక్చువల్ డెమోక్రసీ ఎప్పుడు వచ్చిందని మనం చెప్పుకుంటాము? గ్రాస్ రూట్స్ వరకు వెళ్ళినట్లయితే, అంటే లోవర్ లెవెల్ వరకు డెమోక్రసీ రీచ్ అయినట్లయితే అప్పుడు మనం నిజంగానే డెమోక్రసీ ఉంది భారతదేశంలో అంటాం. సో గ్రాస్ రూట్స్ లెవెల్లో, అంటే గ్రాస్ రూట్ లెవెల్స్లో డెమోక్రసీ వెళ్ళాలి. గ్రాస్ రూట్ లెవెల్స్ అంటే ఏంటి అంటే సమాజంలో మనకి దాదాపుగా డౌన్ పార్ట్ వరకు వెళ్ళిపోవాలన్నమాట. అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు, అందరూ పాల్గొనేటట్టు వెళ్ళినట్లయితే అప్పుడు మనము ఆ ప్రజాస్వామ్యం అనేది నిజంగా పనిచేస్తుంది భారతదేశంలో అని చెప్పుకుంటాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఏంది, ఒక ఎమ్మెల్యేనో ఎవరో ఉంటే లక్షల మందికి అతను ప్రతినిధిగా ఉండేవాడు. ఆ రకంగా మనకు ఉండేది కేంద్రీకృతమైన డెమోక్రసీ. ఈ డీసెంట్రలైజ్డ్ చేయాలి డెమోక్రసీ అనేది మనకి రాజ్యాంగంలోనే చెప్పడం జరిగింది. డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ చేసే విధంగా ఉండాలి అని రాజ్యాంగంలోనే చెప్పడం జరిగింది. ప్లస్ తర్వాత కూడా ఎన్నో కమిటీలు సూచించాయి.
ప్రజలు అంటే జనరల్గా పల్స్ కూడా అట్లాగే ఉంది, కంట్రీలో పల్స్ కూడా. ఎందుకు మనకి ఈ వికేంద్రీకృతం అవ్వాలి, ప్రజాస్వామ్యం ఎందుకు వికేంద్రీకృతం అవ్వాలి అంటే సింపుల్ అండి. ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామం యొక్క అవసరాలు ఏంటి, ఆ గ్రామం యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ గ్రామం యొక్క అధికారాలు ఏముంటే బాగుంటాయి, వేటిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది అని ఎవరికి బాగా తెలుస్తుంది? ఎక్కడో ఆ గ్రామం పేరు కూడా తెలియకుండా ఎక్కడో పట్టణాల్లో నివసించి వీళ్ళ కోసం ఆ పథకాలు రచించేవారుకా, లేకపోతే ఆ గ్రామంలో ఉన్న జనాలకు బాగా తెలుస్తుందా? ఆబ్వియస్లీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ జనాలకే బాగా తెలుస్తుంది. అందుకని చేత మనం వారికే కొంత అధికారాలు, కొంత రెవెన్యూ వచ్చే సౌకర్యాలు అన్నీ ఇచ్చామనుకోండి, వారిని వారే సరిగ్గా పరిపాలించుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఒక గ్రామం యొక్క అవసరం అంటే ఒక రాష్ట్రంలో గ్రామం ఉంది, ఇంకొక రాష్ట్రంలో ఇంకో గ్రామం ఉంది. ఒక గ్రామం అవసరం ఇంకో గ్రామం అవసరం వేరువేరుగా ఉంటుంది. కేరళలో చూసుకున్నట్లయితే గ్రామాల్లో మీకు ఎడ్యుకేషన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. కానీ యూపీ, బీహార్లో చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఎడ్యుకేషన్కి పెద్ద పీట వేయాలి ప్రభుత్వాలు. కాబట్టి అన్ని గ్రామాలకి ఒకటే మోడల్ అంటే ఫిట్ అవ్వదు. సో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రకమైన అవసరాలు ఉంటాయి, రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కాబట్టి అవి ఎవరికి తెలుస్తాయి? బాగా గ్రామంలో నివసించిన వారికి మాత్రమే బాగా తెలుస్తాయి. అందుకని చెప్పి గ్రామంలో ఉంటున్న ప్రజలకే వాళ్ళ గ్రామాన్ని పరిపాలించుకోవచ్చు అని అందించాలి అనే ఆలోచన ఎప్పటి నుంచో ఉండేది. దాన్ని వికేంద్రీకరణ ప్రజాస్వామ్య వ్యవస్థ అంటాం. సో దానికోసం మనము చాలా కమిటీ సూచించింది, అది ఒక ఎవల్యూషన్ అనమాట. ఆ ఎవల్యూషన్ని మనం చూస్తాం ఏ విధంగా ఎవల్యూట్ అయ్యింది అని చెప్పి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే జనవరి 1952లో 1952 అని గుర్తుపెట్టుకోండి. 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సామాజిక అభివృద్ధి పథకం అనేది ఒకటి అమలు చేసింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది దేనికోసం? కమ్యూనిటీ అంటే స్థానికంగా సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం ఒక్కొక్క కమ్యూనిటీస్లో ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేసింది అనమాట ప్రభుత్వం. నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసింది? 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అని చేసింది. సో వీటి యొక్క ప్రధాన పర్పస్ ఏంటి అంటే స్థానికంగా గ్రాస్ రూట్స్ వరకు అభివృద్ధి జరగాలి అని చెప్పి. అయితే ఈ పథకాలు ఆశించినంత తీరులో ఫలితాలు ఇచ్చాయా లేదా అని చెప్పి ప్రభుత్వానికి డౌట్ వచ్చింది. దాంతో ఈ యొక్క పథకాలు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ అన్నా ఎంతవరకు ఫలితాలు ఇచ్చాయి అనేది పరిశీలించడం కోసం జనవరి 1957న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ ఎవరు అంటే బలవంత్ రాయ్ మెహతా అనమాట. అందుకనే ఆ కమ్యూనిటీని మనము బలవంత్ రాయ్ మెహతా కమిటీ అంటాం. ఈ ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. 1957 బలవంత్ రాయ్ మెహతా కమిటీ. బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఇయర్స్ ఇంపార్టెంట్. 1957 బలవంత్ రాయ్ మెహతా కమిటీ. ఓకే, ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ అధ్యయనం చేసి 1957 నవంబర్న రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. నవంబర్ 1957న రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ బలవంత్ రాయ్ మెహతా కమిటీ ప్రధానంగా సూచించింది ఏంటి అంటే, ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని వికేంద్రీకరణ చేయండి, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ చేయండి. అంటే ఏంటి అర్థము? స్థానికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయండి, వారిని వారే పరిపాలించుకునేలా చేయండి. దాన్ని డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటాం. దాన్ని చేయండి అని చెప్పి ప్రధానంగా సూచించింది బలవంత్ రాయ్ మెహతా కమిటీ. బలవంత్ రాయ్ మెహతా కమిటీ స్పెసిఫిక్గా కొన్ని రికమెండేషన్స్ చాలా చేస్తుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఉంటుంటాయి. అవి మీరు ఒకసారి చూసుకుంటుండండి. ఇంపార్టెంట్ అంటే ఏ కమిటీ, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాటి బట్టి, రిక్వైర్మెంట్ బట్టి కమిటీస్ మనం చూస్తుంటాం. ఆ కమిటీ ప్రధానంగా ఏమేమి సూచించింది, ఆ పాయింట్స్ అన్ని దాదాపు ఒక్కొక్క కమిటీలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 10 దాకా ఉంటాయి. సో మీరు ఎనీ స్టాండర్డ్ బుక్లో చూసినా ఉంటుంటాయి. ఏ కమిటీ ఏం చెప్పింది సింపుల్గానే ఉంటాయి. వాటిని ఒకసారి చూసుకోండి, ఫోకస్ చేయండి. ఓకే, బలవంత్ రాయ్ మెహతా కమిటీ అయితే కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంగీకరించింది జనవరి 1958లో. కాకపోతే ఖచ్చితంగా మనకి బలవంత్ రాయ్ మెహతా కమిటీ చెప్పిన విధంగానే రాష్ట్రాలు అమలు చేయండి అని చెప్పలేదు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏం చెప్పింది? రాష్ట్రాలకి వాళ్ళకి ఏమేవి అంటే ఎట్లా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళ రాష్ట్రాల్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఎట్లా నిర్మించుకుంటే ఈ స్థానిక ప్రభుత్వాలు బెటర్ అనుకుంటే అట్లా నిర్మించుకోవచ్చు, వాళ్ళ ఆప్షన్ అని చెప్పి ఎన్డీసీ చెప్పింది. దాంతో కొన్ని స్టేట్స్
ఈ అమలు చేసుకోవడానికి ట్రై చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది ఏంటి, 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ని చెప్పింది. 3 టైర్ అంటే ఏంది, విలేజ్ లెవెల్లో ఉండాలి, మండల్ లెవెల్లో ఉండాలి, జిల్లా లెవెల్లో ఉండాలి. దీన్ని 3 టైర్ 3 అంచెల స్థానిక ప్రభుత్వాలు అంటాం. బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పింది. కాకపోతే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఖచ్చితంగా బలవంతరాయ్ మెహతా కమిటీ చెప్పినట్టు 3 టైర్ని మీరు అమలు చేయాలి అని ఎక్కడ ఫోర్స్ చేయలేదు. రాష్ట్రాలకు వదిలేసింది, రాష్ట్రాల ఇష్టం. ఏర్పాటు చేయాలి వద్దు అనేది కూడా రాష్ట్రాల యొక్క ఇష్టమే. ఇష్టం అనుకుంటే చేయొచ్చు అన్నట్టు చెప్పడం జరిగింది, ఆప్షనల్ అనమాట. దాంతో ఫస్ట్ టైం మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థని తన రాష్ట్రంలో అమలు చేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థని రాజస్థాన్ ఫస్ట్ టైం పంచాయతీరాజ్ని అమలు చేసింది. ఈ రాజస్థాన్ పంచాయతీరాజ్ని ఎప్పుడు అంటే జనరల్గా మనకి గాంధీ చెప్పేవాడు అనమాట. ఎప్పుడైతే గ్రామాలు స్వపరిపాలనగా వాళ్ళకి వాళ్ళు పరిపాలించుకుంటారో అప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చింది అట్లా చెప్తుంటాడు గాంధీ. మోర్ ఇంపార్టెన్స్ టు విలేజ్ పంచాయత్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంటుంది గాంధీ. అందుకని ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని అక్టోబర్ 2, 1959న ఈ రాజస్థాన్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థని ప్రారంభించింది. మొట్టమొదటిగా రాజస్థాన్లో ఏ జిల్లాలో ప్రారంభించారు ఈ పంచాయతీరాజ్ని అంటే నగౌర్ జిల్లా, నగౌర్ డిస్ట్రిక్ట్లో లాంచ్ చేశారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి. ఈ పంచాయతీరాజ్ ఈ సెరమనీకి అప్పుడులో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ కూడా వెళ్ళడం జరిగింది. నెహ్రూ ఇనాగరేట్ చేశారు. బేసికలీ దీనికి నెహ్రూ ఇనాగరేషన్ చేయడం జరిగింది. సో దీంతో ఫస్ట్ స్టేట్ రాజస్థాన్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్ పంచాయతీరాజ్ వ్యవస్థని అవలంబించింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 1959లోనే అంటే ఈ సంవత్సరంలో 1959లో ఆంధ్రప్రదేశ్ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని అడాప్ట్ చేసుకుంది. దాని తర్వాత ఇంకా చాలా రాష్ట్రాలు మెల్లిగా చేసుకున్నాయి. దాదాపుగా 1960s వచ్చేసరికి 60లో చాలా రాష్ట్రాలు అయితే ఈ పంచాయతీ వ్యవస్థని వాళ్ళ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్నాయి. కాకపోతే యూనిఫార్మిటీ లేదు. అన్ని రాష్ట్రాల్లో ఒకటే విధంగా పంచాయతీ వ్యవస్థ అనేది యూనిఫార్మిటీ లేదు. ఒక్కొక్క రాష్ట్రం తనకు తగినట్టుగా ఏర్పాటు చేసుకుంది. యూనిఫార్మిటీ లేదంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజస్థాన్ చూసుకున్నారనుకోండి, రాజస్థాన్ 3 టైర్ సిస్టమ్ని అమలుపరుచుకుంది అనమాట. 3 అంచెల వ్యవస్థను అమలుపరుచుకుంది, 3 టైర్. నెక్స్ట్ మనకి తమిళనాడు మీరు చూసుకున్నట్లయితే 2 టైర్ అమలుపరుచుకుంది, 2 టైర్. వెస్ట్ బెంగాల్ అయితే 4 టైర్ చేసుకుంది. టైర్స్లో డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఈ టైర్స్లో కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాము అనే దాంట్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 టైర్ చూసుకున్నారనుకోండి, విలేజ్, మండల్ని బ్లాక్ కూడా అనొచ్చు, జిల్లా, డిస్ట్రిక్ట్. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ వీటిలో బ్లాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే మేజర్ ప్లానింగ్ అంతా బ్లాక్ చేస్తుంటుంది అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహారాష్ట్ర, గుజరాత్ ఆ మోడల్ చూసుకున్నట్లయితే, వాళ్ళు అమలుపరుచుకున్న మోడల్ చూసుకున్నట్లయితే వీళ్ళు జిల్లా పరిషత్కి, డిస్ట్రిక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం ప్లానింగ్ ఎవ్రీథింగ్ డిస్ట్రిక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ అన్నట్టు ఏమీ లేదనమాట. దాంతోపాటు కొన్ని రాష్ట్రాలు ఏంది, న్యాయ పంచాయత్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు న్యాయ పంచాయత్స్ని ఏర్పాటు చేసుకున్నాయి. న్యాయ పంచాయత్స్ అంటే ఏంటి? ఆ విలేజ్లో, ఆ గ్రామాల్లో చిన్న చిన్న పెట్టి కేసెస్ ఉంటాయి కండి, సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్. అంటే ఏంటి, మా ఇంట్లో కేసు, లేకపోతే మా ఇంట్లో కొంచెం తవ్వేసాడు, లేకపోతే వీళ్ళు గోల పక్కన ఏదో సౌండ్లు చేస్తున్నారు, ఏదో అట్లాంటి చిన్న చిన్న పెట్టి కేసెస్ ఉంటాయి. ఆ పెట్టి కేసెస్ డీల్ చేయడం కోసం కొన్ని రాష్ట్రాలు న్యాయ పంచాయత్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధంగా మెల్లగా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ పంచాయతీల వ్యవస్థలు అయితే అమలుపరుచుకుంటున్నారు, వస్తుంది. కాకపోతే ఖచ్చితంగా అమలుపరుచుకోవాలి ప్రతి రాష్ట్రం అని ఎక్కడ రూల్ లేదు. నెంబర్ 1, ఈ విధంగానే అమలుపరుచుకోవాలి, ఒక యూనిఫార్మిటీ ఉండాలి దేశమంతా అనేది కూడా ఒక రూల్ లేదు. సో రాష్ట్రాలకు ఇష్టం ఉన్నట్టు అమలుపరుచుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే అమలుపరుచుకున్నాయి కానీ వాటికి ప్రధాన అధికారాలు ఏమి ఇవ్వలేదు. పెట్టాయంటే పెట్టాయన్నమాట. చాలా దగ్గరలో, చాలా రాష్ట్రాల్లో వాటి యొక్క ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి, ఎలక్షన్స్ నిర్వహించట్లేదు, చాలా నాళ్ళు అయిపోతుంది డ్యూ ఉండి ఎలక్షన్స్. అట్లాగా ఏ రాష్ట్రాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అట్లాగా ఉన్నాయి. అంటే అంత ఎఫిషియెంట్గా నడవట్లేదు
ఈ యొక్క స్థానిక సంస్థలు. సో మరి ఈ స్థానిక సంస్థలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు ఇవి అమలు చేస్తున్నాయి, ఈ వికేంద్రీకరణ, ప్రజాస్వామ్య వికేంద్రీకరణను స్టడీ చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని కమిటీలు వేయడం స్టార్ట్ చేశారు. ఈ కమిటీల్లో ముఖ్యంగా మనకి చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డిసెంబర్ 1977లో జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని నియమించింది. కమిటీ ఆన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట కమిటీ యొక్క వాస్తవ పేరైతే. ఆ కమిటీ అధ్యక్షుడు అశోక్ మెహతా కాబట్టి అశోక్ మెహతా కమిటీ అంటాం. అశోక్ మెహతా కమిటీ. ఈ అశోక్ మెహతా కమిటీ అధ్యయనం చేసి తన రిపోర్ట్ని ఆగస్ట్ 1978న సబ్మిట్ చేసింది. ఈ అశోక్ మెహతా కమిటీ దాదాపుగా 132 సూచనలు చేసింది. అశోక్ మెహతా సూచించిన దాని ప్రకారం కూడా ఏంటి అంటే ఏదైతే బలవంతరాయ్ మెహతా కమిటీ 3 టైర్ చెప్పాడో 3 టైర్ వద్దు, 3 టైర్ అంటే మరీ అనవసరంగా మనకి మరీ ఎక్కువ వికేంద్రీకరణ చేసినట్టు ఉంటుంది, దానివల్ల ఎఫిషియన్సీ తగ్గిపోతుందని చెప్పి 2 టైర్ని ఏర్పాటు చేయండి అని సూచించాడు అశోక్ మెహతా. మరి ఏంటి ఆ 2 టైర్, దేన్ని తీసేయమన్నాడు అంటే విలేజ్ని తీసేయమన్నాడు. ఏవేవి పెట్టమన్నాడు, ఒక జిల్లా డిస్ట్రిక్ట్ని పెట్టమన్నాడు, దాని క్రింద ఒక మండల్ పంచాయతీ ఉంటుంది అన్నాడు. విలేజ్ అవసరం లేదు అని అశోక్ మెహతా కమిటీ చెప్పడం జరిగింది. ఇంకా సమ్ రికమెండేషన్స్ చేస్తుంటాడు అశోక్ మెహతా కమిటీ. మెయిన్గా అయితే 2 టైర్ 3 టైర్ అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒకవేళ మీకు ఈ టాపిక్ మీద మీరు చదివే ఎగ్జామ్స్కి ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం అన్నా లేకపోతే ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటే ఒకసారి ఒక్కొక్క రికమెండేషన్ చూసుకోండి. చాలా రికమెండేషన్స్ 132 రికమెండేషన్స్ చేసినప్పటికీ కూడా ఇంపార్టెంట్ ఒక 10 ఉంటాయి, మహా అయితే మ్యాక్సిమం ఇంపార్టెంట్ 10 ఉంటాయి. అవి ఒకసారి మీరు నెట్ ద్వారా లేకపోతే బుక్స్లో ఒకవేళ అవైలబుల్ ఉన్నా చూసుకోండి, ఇంపార్టెంట్ అవి. ఇప్పుడు ఏమైంది, జనతా ప్రభుత్వము మధ్యలోనే పడిపోయింది మనకు తెలుసు. సో జనతా ప్రభుత్వం మధ్యలోనే పడిపోయింది కాబట్టి జనతా ప్రభుత్వం నియమించిన కమిటీ కాబట్టి తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ అశోక్ మెహతా కమిటీ ఇచ్చిన సూచనల్ని అమలు చేయలేదు. కాకపోతే కొన్ని రాష్ట్రాలు మాత్రం అశోక్ మెహతా కమిటీ చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేసుకున్నారనమాట వాళ్ళ పంచాయతీ వ్యవస్థలో. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏం చేసింది, ఈసారి 1985లో ఈసారి ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంస్థ, ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం ఈసారి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరు కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పోవర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్. దీనికి అధ్యక్షుడు జీవీకే రావు అనమాట. అందుకని సింపుల్గా మనం ఈ కమిటీని జీవీకే రావు కమిటీ అంటాం. జీవీకే రావు కమిటీ అంటాం. ఇది ప్రణాళిక సంఘం నియమించింది 1985లో. ఈ కమిటీ కూడా అధ్యయనం చేసింది. అధ్యయనం చేసి ప్రధానంగా సూచించింది. ఈ కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా చెప్పింది ఏంటంటే మీరు గ్రాస్ రూట్ డెమోక్రసీ కోసం ఈ పంచాయత్స్ని ఏర్పాటు చేశారు. కానీ వాటికి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వలేదు. లేకపోతే కొన్ని రాష్ట్రాలు అధికారాలు అయితే ఇచ్చాయి కానీ ఆదాయ వనరులు సమకూర్చుకునే వనరులు ఇవ్వలేదు. అధికారాలు లేవు, కొన్నిటికి అధికారాలు ఉన్నాయి కానీ ఆదాయం లేదు. సో 2 ఫాల్ట్లు అనమాట. దాంతో ఈ స్థానిక సంస్థలు గ్రాస్ రూట్ డెమోక్రసీ కోసం ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏ విధంగా తయారయ్యాయంటే గ్రాస్ వితౌట్ రూట్స్ లాగా తయారయ్యాయి అని చెప్పాడు అనమాట. సో గ్రాస్ వితౌట్ రూట్స్ లాగా ఈ స్థానిక సంస్థలు తయారయ్యాయి అని చెప్పింది ఎవరు అంటే జీవీకే రావు కమిటీ. మరి దీన్ని ఈ జీవీకే రావు కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం ఈయన చేశాడు కొన్ని సూచనలు. సో ఎవరన్నా మళ్ళీ ఈయన కమిటీ సూచనలు కూడా మహా అయితే ఇంపార్టెంట్ ఒక 4 to 5 ఉంటాయి. అవి ఒకసారి చూసుకోండి. ఈయన ప్రధానంగా ఏంది అంటే డిస్ట్రిక్ట్
లెవెల్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ప్రధానంగా ప్లానింగ్ అవన్నీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి జరగాలి అని చెప్పడం జరిగింది. ఈయన ప్రధానంగా డిస్ట్రిక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. డిస్ట్రిక్టే క్రింద వాటన్నిటికీ సూపర్వైజ్ చేస్తుంది అని చెప్పాడు. దీనికోసం మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో పంచాయతీ సంస్థలను అన్నీ చూసుకోవడం కోసం ఒక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ని కూడా ఏర్పాటు చేయాలి ఆ పోస్ట్ని అన్నట్టు చెప్పాడు. ప్లస్ ఇంకో ఇతను ఏం చెప్పాడంటే ఈ స్థానిక సంస్థలకి ఎన్నికలు రెగ్యులర్గా జరగట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా చూసుకోవట్లేదు, కాబట్టి రెగ్యులర్గా స్థానిక ప్రభుత్వాల్లో ఎన్నికలు జరిగేలాగా మనము కంపల్సరీ రూల్ లాంటిది ఒకటి తెచ్చుకోవాలి అని చెప్పాడు. కాబట్టి మనకి ఈ జీవీకే రావు కమిటీ ఇచ్చిన సూచన ప్రకారంగా కూడా కొన్ని రాష్ట్రాలు అయితే కొన్ని చర్యలు తీసుకున్నాయి. దాని తర్వాత మళ్ళీ మనకి దంతెవాలా కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. దంతెవాలా కమిటీ అవన్నీ కూడా ఉంటాయి, అవి అంత ఇంపార్టెంట్ కాదు. మేజర్ ఇంపార్టెంట్ ఈ 3 కమిటీస్ మేజర్గా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నియమిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఎల్ఎం సింఘ్వి 1986 ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఏర్పాటు చేస్తుంది. ఈ ఎల్ఎం సింఘ్వి కమిటీ కూడా కొన్ని సూచనలు చేస్తుంది. ప్రధానంగా ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచించింది ఏంటంటే అక్కడ అసలు ఫండమెంటల్గా ఫాల్ట్ ఎక్కడ వస్తుంది అంటే స్థానిక సంస్థలకి రాజ్యాంగబద్ధత లేదు, కాబట్టి ఏ రాష్ట్రాలు వాటిని సీరియస్గా తీసుకోవట్లేదు, వాళ్ళకి అధికారాలు ఇవ్వట్లేదు. అందుకని చేత ఖచ్చితంగా స్థానిక సంస్థలకి రాజ్యాంగ హోదా ఇవ్వండి అని చెప్పింది. అంటే మెయిన్ పాయింట్ అనమాట, అది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వండి అని మన ఎల్ఎం సింఘ్వి కమిటీ చెప్పడం జరిగింది. ఎవరికి అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి. ఎందుకు ఇవ్వాలి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అని? ఎప్పుడన్నా ఒక సంస్థగా రాజ్యాంగబద్ధంగా ఉంటే అప్పుడు రాష్ట్రాలు ఖచ్చితంగా అమలుపరుస్తాయి. ఎందుకు? ఒకవేళ అమలుపరచకపోతే అది రాజ్యాంగానికి వ్యతిరేకించినట్లు, అది చాలా సీరియస్ ఇష్యూ, అది బైండింగ్ అనమాట రాష్ట్రాలపైన. ఇప్పుడేంటి మనకి ఈ స్థానిక సంస్థల గురించి ఎక్కడ రాజ్యాంగంలోని ప్రస్తావన లేదు. ఇవి కేవలం ఆ కమిటీలు సూచించిన ప్రకారం ఎన్డీసీ ఒప్పుకున్న ప్రకారం ఏర్పాటైనాయి, రాష్ట్రాల యొక్క ఇష్టం. అందుకని ఏ రాష్ట్రము వాటిని సీరియస్గా తీసుకోవట్లేదు. అందుకని వాటిని అంత అవి ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు. సో దానికి రాజ్యాంగ హోదా ఇవ్వండి అని చెప్పి ప్రధానంగా ఈయన చెప్పాడనమాట. ఈయన న్యాయ పంచాయత్స్ని ఏర్పాటు కూడా చేయండి అని చెప్తాడు ఎల్ఎం సింఘ్వి కమిటీ. సో ఈయన గ్రామ పంచాయత్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తాడు. గ్రామ పంచాయత్, ఎల్ఎం సింఘ్వి గ్రామ పంచాయత్. జీవీకే రావు కమిటీ డిస్ట్రిక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తాడు. నెక్స్ట్ మనకి అశోక్ మెహతా కమిటీ బ్లాక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తాడు. సో అట్లాంటి పాయింట్స్ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. విలేజ్ పంచాయత్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తాడు. విలేజ్ పంచాయత్స్కి మరి వాళ్ళు అధికారాలు ఇచ్చినప్పుడు ఆదాయ వనరులు కూడా వారికి తగినంత సమకూర్చాలని కూడా చెప్తాడు. ఈయన చెప్పిన సూచన మేరకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం మరి ఏదో చేయాలి కదా చర్యలు. రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసింది అనేది చూద్దాం. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏం చేసింది? మరి వీటికి రాజ్యాంగ హోదా చెప్పాడు కదా ఇవ్వమని చెప్పి, అందుకనే రాజ్యాంగ హోదా ఇవ్వడానికి ఒక రాజ్యాంగ సవరణ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. అది 64వ రాజ్యాంగ సవరణ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 64th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది 1989. లోక్సభలో ప్రవేశపెట్టారు 1989 జూలైలో. లోక్సభలో చర్చ జరిగింది తర్వాత లోక్సభలో ఆగస్ట్ 1989లో పాస్ అయింది బిల్లు. ఆగస్ట్ 1989 బిల్లు పాస్ అయ్యింది. ఆగస్ట్ 1989 బిల్ పాస్ అయింది. నెక్స్ట్ ఏంది అంటే రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభకి వెళ్ళినప్పుడు బిల్ ఏమైందంటే రాజ్యసభ ఒప్పుకోలే అనమాట. రాజ్యసభ ఆ బిల్ని ఒప్పుకోలే, దాంతో ఆ బిల్లు క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, సంబంధం అడుగుతున్నారు. ఏసీబీ అరెస్ట్ చేశారు వితౌట్ ఎనీ నోటీస్, క్లారిఫై, సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ అన్నారు. ఓకే, అది నిన్న జరిగింది అన్నట్టు అంటున్నారు. అచ్చెన్నాయుడు
అది వితౌట్ ఎనీ ఇది కాదండి, వాళ్ళకి క్లియర్ కట్ ఉంది, వీలునామా ఉంది, అరెస్ట్ వారెంట్ ఉంది, అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. సో ఏసీబీ హ్యాస్ ద రైట్, ఏసీబీకి కంపల్సరీ అది గుర్తుపెట్టుకోండి పాయింట్, ఏసీబీకి రైట్ ఉంటుంది, వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేయవచ్చు. అది ఏసీబీ రూల్స్లోనే క్లియర్ కట్గా ఉంటుంది. న్యూస్లో ఏంటంటే రకరకాలుగా చెప్పేస్తుంటారు అనమాట. కాకపోతే ఫండమెంటల్గా వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్న పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నార్మల్గా అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు రైడ్ చేస్తే తప్ప, రైడ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఫోన్లన్నీ లాక్కొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరితో కూడా మాట్లాడనివ్వకుండా సపరేట్ చేసేస్తారు. కానీ జరిగింది అక్కడ రైడ్ కాదు, కేవలం ఒక అభియోగం ఉంది అతని పైన, దానికోసం అతను అరెస్ట్ చేశారు. అట్లాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని మాట్లాడనివ్వకుండా ఫోన్లన్నీ లాక్కోవడం అనేది తప్పన్నారు, నెంబర్ 1. మళ్ళీ ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే అంత పొద్దున్న వచ్చి 200 మంది దాదాపుగా పోలీసులు వచ్చి అంత హడావిడి చేయాల్సిందని లేదు అనేది నెంబర్ 2. నెంబర్ 3, ఆయన ఆరోగ్యం అంతా బాగాలేదు, ఆయనకి బీపీ ఉన్నది, షుగర్ ఉంది, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, అవేమీ పట్టించుకోకుండా అట్లాగే తీసుకెళ్ళిపోయారు, ఆయన హెల్త్కి ఏదన్నా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యతలు అన్నారు, నెంబర్ 3. నెంబర్ 4 ఏంటి అంటే, ఇంకా ఇప్పుడు అసెంబ్లీ ఇంకా సమావేశాలు ఇంకా తొందరలో మొదలవుతాయి. కేవలం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే ముందు ఖచ్చితంగా అతను అరెస్ట్ చేయడం పైన రాజకీయ కోణం కూడా ఉంది. అతను పార్టిసిపేట్ చేయకుండా ఉండడం కోసమే, అపోజిషన్ని రూలింగ్ పార్టీని ప్రశ్నించకుండా ఉండడం కోసమే ఇదంతా చేశారు అన్నారు, నెంబర్ 4. ప్లస్ అతన్ని లాక్కెళ్ళే పద్ధతి అది ఇది అన్నట్టు కామన్. అది ఇంక ఏ లీడర్ని అరెస్ట్ చేసినా అవన్నీ కామన్ అండి, అవన్నీ అభియోగాలు వస్తాయి. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు అంటే అబ్సల్యూట్లీ చేయొచ్చు, ఏసీబీకి పవర్ ఉంది. ఓకే, సో ఇది మనకి రాజీవ్ గాంధీ ప్రభుత్వం అయితే ఇది పెట్టింది, కానీ బిల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏ ప్రభుత్వం వచ్చింది, వీపీ సింగ్ గవర్నమెంట్ వచ్చింది. వీపీ సింగ్ అంటే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వస్తుంది తర్వాత అధికారంలోకి. ప్రైమ్ మినిస్టర్ వీపీ సింగ్ అవుతాడు నవంబర్ 1989లో. ఈయన జూన్ 1990 ఒక 2 డే కాన్ఫరెన్స్ జరుగుద్ది, సమావేశం జరుగుద్ది ముఖ్యమంత్రులతో. 2 డే సీఎంస్ కాన్ఫరెన్స్ అవుతుంది. అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి భేటీ అవుతాడు, 2 రోజులు సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో దీని గురించే డిస్కస్ చేస్తారు. ఏంది మరి పంచాయతీ సంస్థలు ఉన్నాయి, అవి ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదు, ఎంతో గొప్ప ఆశయాలతో అయితే వాటిని ఏర్పాటు చేశాము, ఎందుకు అవి ప్రధానంగా ఫెయిల్ అవుతున్నాయి, ఫండమెంటల్ ఫ్లాస్ ఏంటి అని చెప్పి వీళ్ళు 2 రోజుల దాకా దాదాపుగా చర్చించుకున్నారు. ఆ చర్చల్లో వీళ్ళకి లాస్ట్కి బయటకు వచ్చిన సారాంశం ఏంటి అంటే, రాజ్యాంగ హోదా లేదు, అందుకని ఏ రాష్ట్రం సీరియస్గా తీసుకోవట్లేదు, రాజ్యాంగ హోదా ఇవ్వండి, ఫిక్స్డ్గా గైడ్లైన్స్ ఇవ్వండి, రాష్ట్రాలు కూడా ఆబ్వియస్లీ వాటిని అమలు చేస్తాయని చెప్పి సారాంశం అయితే ఈ సమావేశం నుంచి వచ్చింది. దాంతో వీపీ సింగ్ గవర్నమెంట్ ఒక ఫ్రెష్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, రాజీవ్ గాంధీ పెట్టిన బిల్ క్యాన్సిల్ అయిపోయింది, ఒక కొత్త రాజ్యాంగ సవరణ బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని భావిస్తారు. దాంతో లోక్సభలో సెప్టెంబర్ 1990 ఒక ఫ్రెష్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాకపోతే గవర్నమెంట్ పడిపోతుంది ఆ టైంలోనే. దాంతో మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, దాంతో బిల్లు క్యాన్సిల్ అయిపోద్ది. ఈ పాయింట్స్ పైన క్లారిటీ ఉండాలండి. ఎప్పుడెప్పుడు బిల్లు క్యాన్సిల్ అయిపోతుంది అది మీకు ఐడియా ఉందన్నట్టు అనుకుంటున్నా, ఒకసారి చెప్పేస్తా, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అనమాట. అంటే బిల్లు ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అనే పాయింట్ కూడా ఒకసారి ఇంపార్టెంట్. సో ఒకసారి దాని గురించి చూసుకుందాం ఒక 5 minutes. అంటే బిల్లు ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి, కొన్నిసార్లు బిల్లు క్యాన్సిల్ అవ్వదు అని ఉంటుంది, కొన్నిసార్లు క్యాన్సిల్ అయిపోద్ది అని ఉంటుంటుంది. సో దానికి రూల్స్ ఉంటాయి కొన్ని, ఆ రూల్స్ గురించి ఒకసారి మనం చూసుకుంటే బెటర్. బిల్లు ఎప్పుడెప్పుడు క్యాన్సిల్ అవుతుంది అవన్నీ అని చెప్పి. ఇప్పుడు లోక్సభ జనరల్గా ఏంటి అంటే, లోక్సభ డిజాల్వ్ అయింది అనుకోండి, లోక్సభ రద్దు అయింది అనుకోండి, అప్పుడు లోక్సభలో పెండింగ్ ఉన్న బిల్స్ అన్నీ రద్దు అవుతాయి అన్నమాట. సో ఎప్పుడన్నా మనం బిల్స్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటే వాటి గురించి మనం చూద్దాం. ఎప్పుడెప్పుడు బిల్స్ రద్దు అవుతాయి, ఎప్పుడెప్పుడు బిల్స్ రద్దు కాదు అనే పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్లు ఉంది, ఆ బిల్లు లోక్సభలోనే ప్రవేశపెట్టారు, ఫస్ట్ రూల్ ఇది. ఆ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు, ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లోక్సభ ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు లోక్సభ పరిశీలిస్తుందంటే అంతే, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అవన్నీ జరుగుతున్నాయి.
ఇంకా ఓటింగ్ పాసింగ్ అదంతా అవ్వలే, కాకపోతే ఆ పరిశీలనలో ఉంది, ఆ సభలో చర్చ జరుగుతుంది ఆ బిల్లు పైన. లోక్సభ రద్దయింది అనుకోండి, ఇంకా రాజ్యసభకి వెళ్ళే ఆ బిల్లు, లోక్సభ రద్దయింది. ఇప్పుడు ఏమవుతుంది ఆ బిల్లు క్యాన్సిల్ అయిపోతుంది, ఆటోమేటిక్ ల్యాప్స్ అయిపోద్ది అంటాం, రద్దు అయిపోతుంది ఆ బిల్లు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక బిల్లు ఉంది, బిల్ని లోక్సభ ప్రవేశపెట్టారు, లోక్సభ ఆ బిల్ని పాస్ చేసింది. అప్పుడు రాజ్యసభకి వెళ్ళింది ఆ బిల్లు, రాజ్యసభలో ఇంకా పెండింగ్ ఉంది ఆ బిల్లు, అంటే చర్చ జరుగుతుంది, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అట్లా పెండింగ్లో ఉంది రాజ్యసభలో. సో లోక్సభలో ఉంది బిల్లు, లోక్సభలో పాస్ అయింది ఆ బిల్లు, రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభలో పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఈ బిల్లు ఏమవుతుంది? సో ఎవరన్నా 2 అని పెట్టి ఆన్సర్ చేయండి, రద్దు అవుతుందా రద్దు అవ్వదు అని. 2 అని పెట్టి ఆన్సర్ చేయండి, చూస్తాం. టూ అని పెట్టి చెప్పండి. రద్దు కాదు అంటున్నారు సృజనా భరత్ గారు. ఓకే, ప్రధానంగా వినబడుతుంది అయితే రద్దు కాదు, రద్దు అవుతుంది అంటున్నారు షేక్ షారుఖ్ గారు. అందరూ నో అన్నారు, షేక్ షారుఖ్ మాత్రం రద్దు అవుతుంది అన్నారు. ఓ బలగా యశోద సబ్జెక్ట్ని క్రియేట్ చేశారు ఇక్కడ, 6 months తర్వాత రద్దు అవుతుంది అంట. మహానంది గారు ట్రైన్ వెనకాల ఉన్న క్రాస్ సింబల్ని వేశారు. రద్దు అవ్వదు. ఓకే, ఆర్ఎస్ పెర్మనెంట్ హౌస్గా రద్దు అవ్వదు, రాజ్యసభ పెర్మనెంట్ హౌస్. బిల్లు రద్దు అవుద్దా లేదా అండి, నా మీనింగ్ బిల్లు 14 daysలో చెప్పాలి, లేకపోతే బిల్ యాక్సెప్ట్ చేసినట్లే అంటున్నారు గురునాథ్ గారు. ఓహ్, అవన్నీ మనీ బిల్స్ అండి, ఇవన్నీ నార్మల్ బిల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. నాని గారు ఇక్కడ సబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. రద్దు కాదు, కారణం ఏంటంటే లోక్సభలో పాస్ చేసి పంపింది, దాంతో ఇంకా లోక్సభ పని ఉండదు కదా, సో లోక్సభ రద్దు అయినప్పటికీ బిల్ రద్దు అవుతుంది, ఎందుకంటే లోక్సభ పని అయిపోయింది కదా అన్నట్టు అంటున్నారు. 50-50 ఛాన్స్ హరియండ్ల గారు అంటున్నారు. 50-50 ఛాన్స్ కదండి, ఇవన్నీ రూల్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఏమైందంటే మనకి ఈ లోక్సభ రద్దు అయింది. ఇప్పుడు లోక్సభలో బిల్ పాస్ అయింది, రాజ్యసభలో ఉంది పెండింగ్, లోక్సభ రద్దు అయింది. అప్పుడు నూతనంగా ఒక లోక్సభ ఏర్పడుతుంది, న్యూ లోక్సభ. అట్లాంటప్పుడు న్యూ లోక్సభ పాస్ చేసింది కాదు కదా బిల్లు, సో అప్పుడు రాజ్యసభలో పెండింగ్లో ఉంది ఆ బిల్లు. రాజ్యసభ అప్పుడు పాస్ చేసినప్పటికీ ఆ న్యూ లోక్సభ కాదు కదా అది పాస్ చేసింది, అందుకని దానికి చట్టబద్ధత ఏ విధంగా ఇస్తాం మనం? అదేదో లాస్ట్ టైం వాళ్ళు లోక్సభలో పాస్ చేసి పంపించారు అంతే తప్ప రాజ్యసభకి న్యూ లోక్సభ పాస్ చేసింది కాదు ఆ బిల్లు. కాబట్టి సెకండ్ కేసులో కూడా, అంటే లోక్సభ పాస్ చేసిన బిల్లు పెండింగ్ ఉంది రాజ్యసభలో, అట్లాంటప్పుడు లోక్సభ రద్దు అయితే ఆ బిల్లు కూడా మనకి రద్దు అవుతుంది. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇవే కన్ఫ్యూజన్, ఎగ్జామ్స్లో వీటి నుంచే ట్విస్ట్ చేసుకుంటూ ఆడుకుంటాడు ఎగ్జామినర్. సో సెకండ్ కేసులో రద్దు అవుతుంది అనే పాయింట్ నోట్ చేసుకోండి, రద్దు అవుతుంది, బిల్ ల్యాప్సెస్, ఎండ్ అయిపోద్ది బిల్. ఓకే, థర్డ్ రూల్ చూసుకుందాం. ఒక బిల్ ఉంది, లోక్సభ రాజ్యసభ బిల్ ఉంది. బిల్ అయితే ఆ బిల్కి సంబంధించి రెండు హౌసెస్ ఒక అంగీకారానికి రాలేదు. దాంతో ప్రెసిడెంట్ నేను ఒక జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. ఒక జాయింట్ సిట్టింగ్, ఉమ్మడి సమావేశం, జాయింట్ సిట్టింగ్ని ఏర్పాటు చేస్తున్నాను అని అనౌన్స్ చేస్తాడు. ఇప్పుడు ఈ లోక్సభ యాక్చువల్గా ఒక నెల తర్వాత రద్దు అవుద్ది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత, 13th June, 13th July లోక్సభ రద్దు అవుతుంది. ప్రెసిడెంట్ ఏమంటాడు, 18th June ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తాను ఆ బిల్లు కోసం అన్నట్టు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ బిల్లు రద్దు అవ్వదు అనమాట, ఆ బిల్ రద్దు అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు తీసుకోండి, ఈ రెండు హౌస్ సభలు ఆ బిల్ని పాస్ చేసుకుని అంగీకారం రాలేదు, దాంతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తాను అని ప్రెసిడెంట్ చెప్పాడు. అయితే ప్రెసిడెంట్ అనౌన్స్ చేసింది ఎప్పుడు, 13th June అనౌన్స్ చేశాడు. ఏమని అనౌన్స్ చేశాడు, నేను 16th August
ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తాను ఈ బిల్ కోసం అని చెప్పాడు. ఈ చెప్పింది ఎప్పుడు? 13th జూన్. లోక్సభ రద్దయింది ఎప్పుడు? 13th జూలై. ఉమ్మడి సమావేశం జరిగింది ఎప్పుడు? 16th ఆగస్ట్. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఆ బిల్లు రద్దు అవ్వదండి. ఆ బిల్లు ఉంటుంది, రద్దు అవ్వదు. ఎందుకు రద్దు అవ్వదు అంటే రాష్ట్రపతి ఆ బిల్కి సంబంధించి ఉమ్మడి సమావేశం పలానా రోజు నిర్వహిస్తానని చెప్పి లోక్సభ రద్దవకను ముందే నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి ఆ బిల్లు రద్దవదు. అంటే ఇవన్నీ టెక్నికల్గా ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వీటిని చూడాల్సి ఉంటుంది. సో ఇది థర్డ్ పాయింట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అర్థం చేసుకున్నట్లయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈజీనే. నెక్స్ట్ 4th, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్ లోక్సభ, రాజ్యసభ. ఇప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఒక బిల్లు, రాజ్యసభలో పెండింగ్లో ఉందనుకోండి ఆ బిల్లు, ఇంకా అసలు లోక్సభకి రాలే ఆ బిల్లు. ఇప్పుడు లోక్సభ రద్దయింది. ఇప్పుడు ఆన్సర్ చేయండి, 4 అని పెట్టి ఆన్సర్ చేయండి, ఏమవుతుంది? రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఆ బిల్లు, రాజ్యసభలో పెండింగ్లో ఉంది, లోక్సభకి రాలే ఆ బిల్లు, లోక్సభ రద్దు అయింది, ఇంక ఇక్కడ న్యూ లోక్సభ ఏర్పడింది. ఇప్పుడు ఆ బిల్లు ఏమవుతుంది? రద్దు అవుతుందో అవదా? 4 అని పెట్టి ఆన్సర్ చేయండి. లేదండి, అమ్మన్నాయుడు నూకగారు అంటున్నారంటే సెకండ్ పాయింట్లో సేమ్ ప్రభుత్వం వస్తే అట్లా లేదండి. సేమ్ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఎవరు వచ్చినా మనకు సంబంధం లేదు. లోక్సభ రద్దే, కొత్త లోక్సభ వస్తే అది రద్దు అయిపోయినట్టే. అంటే సేమ్ ప్రభుత్వం వచ్చినా, సేమ్ ముఖ్యమంత్రి వచ్చినా అవన్నీ ఇంకేముండవు అనమాట. లోక్సభ రద్దయిందంటే రద్దు అంతే. సేమ్ ప్రభుత్వం వచ్చినా, వేరే ప్రభుత్వం వచ్చినా, ఏదొచ్చినా రద్దే. 4 రద్దు అవుతుంది అంటున్నారు, మళ్ళీ రద్దు అవుతుంది. పాస్ ఆర్ ఫెయిల్ అంటున్నారు నాగరాజు గారు. రద్దు కాదు, నో అవ్వదు. ఇంకా రాజ్యసభలో ఉంది కనుక రద్దు కాదు అంటున్నారు లోకేష్ మహేంద్ర. ఓకే, గుడ్. మనకి కొత్త లోక్సభ ఏర్పడింది, కాకపోతే కొత్త లోక్సభ ఇప్పుడు ఈ లోక్సభ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో లోక్సభకు సంబంధించి ఎటువంటి ఇందులో పాయింట్ లేదు, కేవలం రాజ్యసభలోనే ఉంది, రాజ్యసభలోనే పెండింగ్లో ఉంది ఇప్పుడు కూడా. సో దేర్ ఇస్ నో కాంప్లికేషన్ అనమాట. ఇక్కడ రాజ్యసభ పాస్ చేస్తే కొత్త లోక్సభకి వెళ్తుంది, వాళ్ళు అంగీకరిస్తే బిల్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో 4th కేసులో రద్దు కాదు, రద్దు కాదు. ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇందాక ఇది ఎందుకు చెప్పా అంటే ఇందాక మనం అదే పాయింట్ అనుకున్నాం. ఏమని చెప్పి అక్కడ ప్రభుత్వం పడిపోయింది కాబట్టి బిల్ పడిపోయింది అంటే రద్దు అయిపోతాయి ఆటోమేటిక్గా. లోక్సభ రద్దు అయినప్పుడు చాలా బిల్స్ రద్దు అయిపోతుంటాయి. సో ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఒకసారి దీని గురించి కూడా చూసుకో. ఎగ్జామ్స్ అడుగుతాడండి వీటి మీద. అవునండి, థర్డ్లో ఏంది అంటే థర్డ్ పాయింట్లో జాయింట్ సిట్టింగ్లో ఒకవేళ లోక్సభ రద్దే, కొత్త లోక్సభ ఏర్పడితే కొత్త లోక్సభ కూర్చుంటారు. సో అక్కడ కొత్త లోక్సభనే కదా నిర్ణయం తీసుకునేది. సో ప్రాబ్లం లేదన్నట్టు అక్కడ థర్డ్ పాయింట్లో. ఓకే, ఇక్కడ సెప్టెంబర్ 1990లో విపి సింగ్ ప్రభుత్వం అయితే లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్ని ప్రవేశపెట్టింది, కానీ ప్రభుత్వం అక్కడ లోక్సభ రద్దు అవ్వడంతో ఆ బిల్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మనకి ఏ ప్రభుత్వం వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎవరప్పుడు ప్రైమ్ మినిస్టర్? పివి నరసింహారావు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నని పరిశీలనలోకి తీసుకుంది. రాజ్యాంగబద్ధ హోదా ఇద్దాము వీటికి అనుకుంది. లోక్సభలో సెప్టెంబర్, ఒక సంవత్సరం తర్వాత కరెక్ట్గా సెప్టెంబర్ 1991లో ఒక రాజ్యాంగ సవరణ బిల్ని లోక్సభలో ప్రవేశపెట్టారు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని. ఆ బిల్లు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ సంతకం పెట్టాడు. ఫైనల్గా ఆ బిల్లే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992న అమల్లోకి అంటే చట్టంలాగా మారింది. సో ఆ బిల్లే రాజ్యాంగ సవరణ బిల్లే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 లాగా అయ్యింది పాస్ అయ్యాక. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఈ బిల్ అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 24th April 1993. 24th April 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 4th one ఒకసారి రిపీట్ అంటున్నారు. 4th ఏది మనకి?
ఫోర్త్ ఏంటంటే లోక్సభ రాజ్యసభ ఉన్నదండి. రాజ్యసభలో ఒక బిల్ని ప్రవేశపెట్టారు, రాజ్యసభలో పెండింగ్లో ఉంది ఆ బిల్, అంటే రాజ్యసభ చర్చిస్తుంది. ఆ టైంలో లోక్సభకి ఇంకేం రాలే ఆ బిల్ గురించి, లోక్సభ రద్దయింది, కొత్త లోక్సభ ఏర్పడింది. అప్పుడు మళ్ళీ రాజ్యసభ ఉంది, అంటే ఇప్పుడు ఆ బిల్లు ఏమవుతుంది, మళ్ళీ రాజ్యసభకి పాస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ లోక్సభ యొక్క ప్రమేయమే లేదు కాబట్టి లోక్సభ అక్కడ రద్దయినప్పటికీ కూడా ఆ బిల్లు విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకు, లోక్సభకు ప్రమేయం లేదు, అక్కడ రాజ్యసభలోనే పెండింగ్ ఉంది. రాజ్యసభ అదే సభ ఉంటుంది, కంటిన్యూస్ బాడీ. సో రాజ్యసభలో అది పెండింగ్ ఉంటుంది. రాజ్యసభ చర్చించిన తర్వాత పంపాలంటే లోక్సభకు పంపొచ్చు, లోక్సభకు పంపిన తర్వాత లోక్సభ ఆమోదిస్తే చట్టం అవుతుంది. కాకపోతే ఇక్కడ ఆ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లు ఇక్కడ ఏదైతే రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లు ఏమవుతుంది అనేది ప్రశ్న. ఆ బిల్లు రద్దు కాదు. ఎందుకు, లోక్సభ రద్దయినప్పటికీ ఆ బిల్లు సంబంధించి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా లోక్సభ అప్పటికి ఇంకా, కాబట్టి ఆ బిల్లు రద్దు కాదు అన్నమాట. ఓకే, April 24, 1993 నుంచి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి అమల్లోకి వచ్చింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రధానంగా మనకి ఏం చెప్తుంది, పాయింట్స్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అమల్లోకి వచ్చింది 93. అందుకనే కొన్ని బుక్స్లో దీన్ని ఏమంటారంటే 1993 అని ఇస్తుంటారు, 1992 అని కూడా అలాగే. యాక్చువల్గా టెక్నికల్గా చెప్పాలంటే 1992 అని చెప్పుకోవాలి. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇది ఏం చేసింది అంటే రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని ఒక కొత్త భాగాన్ని కలిపింది. ఏంటది, పార్ట్ 9. పార్ట్ 9ని రాజ్యాంగంలోకి కొత్తగా ఏర్పాటు చేసింది. దానికి హెడ్డింగ్ ఏంటి, ప్రతి పార్ట్కి ఒక హెడ్డింగ్ ఉంటుందండి. దాని హెడ్డింగ్ ది పంచాయత్స్ అని హెడ్డింగ్. ది పంచాయత్స్. రిచి అమ్ము కే బిల్ పాస్ అయిన తర్వాత అమలు చేయడానికి టైం ఎక్కువ ఎందుకు పడుతుంది సార్ అని అడుగుతున్నారు. సింపుల్ అండి, ఇప్పుడు మనకి బిల్ పాస్ అయితే యాక్ట్ అవుతుంది, చట్టం అవుతుంది. ఆ చట్టం అమలులో రావడానికి చాలా కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, చట్టంలో అవుట్లైన్ ఇస్తారండి అంతే, అంటే బ్రీఫ్గా అవుట్లైన్ ఇస్తారు. ఆ చట్టం చేసిన తర్వాత దానికి డెలిగేటెడ్ లెజిస్లేషన్స్ అంటాం అనమాట. డెలిగేటెడ్ లెజిస్లేషన్ చేయాలి ఆ చట్టానికి. డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఏంటి అంటే అధికారులు చాలా మంది కలిసి ఆ చట్టంలో ఉన్న పాయింట్స్ అన్నింటినీ ఫుల్ చేయాలి. జస్ట్ యాక్ట్లో ఒక బ్రీఫ్ బ్లూ ప్రింట్ ఇస్తారండి అంతా. వీళ్ళు ఒక్కొక్క చట్టానికి ఇంకా ఫర్దర్గా సబ్ క్లాస్లు, బైలాస్లు అన్నీ క్లియర్గా ఏ విధంగా అమలుపరచాలి అన్నీ వీళ్ళు పూర్తి చేయాలన్నమాట. ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి, అమలుపరచాలంటే ఏం చేయాలి అని చెప్పి. సో ఎప్పుడన్నా మనం ఇదేంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు అంతే యాక్ట్ అవ్వడం అంటే. మరి ఆ నిర్ణయం అమల్లోకి రావాలి అంటే టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఆ నిర్ణయం వెంటనే అమలైపోదు కదా. దానికి కావాల్సిన మీరు ఏంటి ఎక్విప్మెంట్స్ కావాలి, దానికి కావాల్సిన ప్లానింగ్ ఉండాలి, దానికి కావాల్సిన మీరు అన్నీ చూసుకుంటారు. అవన్నీ అంటే ఎవరు అథారిటీస్ దానికి ఇన్ఛార్జ్ ఉంటారో అన్నీ ప్లాన్ చేసుకొని చేస్తారనమాట. అందుకని కాస్త టైం పడుతుంది. ఓకే, సో ది పంచాయత్స్ అనే హెడ్డింగ్ పెట్టారు పార్ట్ 9కి. దాంట్లో ఏమేమి ఆర్టికల్స్ పెట్టారు అంటే ఆర్టికల్ 243 టు ఆర్టికల్ 243O, అంటే 243, 243A, 243B, 243C అట్లాగా పెట్టుకుంటూ వెళ్ళారు. దీని తర్వాత ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 92 ద్వారా ఒక నూతన స్కెడ్యూల్ని కూడా యాడ్ చేశారు రాజ్యాంగానికి. అప్పుడు వరకు రాజ్యాంగంలో అంటే 1992 వరకు రాజ్యాంగంలో 10 ఉండేవి. దీని ద్వారా మనం ఒక కొత్త స్కెడ్యూల్ 11th స్కెడ్యూల్ని యాడ్ చేశారు. ఈ 11th షెడ్యూల్లో ఏముంటాయంటే పంచాయత్స్ యొక్క అధికారాలు, పంచాయత్స్ యొక్క విధులు ఉంటాయి, ఫంక్షన్స్ గురించి ఉంటాయి, అధికారాలు వారి యొక్క విధులు ఉంటాయి. మొత్తం 11th షెడ్యూల్లో 29 ఐటమ్స్ని పెట్టారు. సో మీ దగ్గర కూడా ఏదైనా నెట్లో చూసుకోవచ్చు, మీ బుక్లోకి వెళ్ళి ఇచ్చినా చూసుకోండి. ఆ 29 ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి పేర్లు, ఏమేమి పంచాయత్స్ కింద
11th షెడ్యూల్లో చెప్పడం అయింది. ఎందుకంటే ఎగ్జామినర్ ఒకవేళ మీరు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందనుకోండి, సచివాలయం, పంచాయత్ సెక్రటరీ, దోస్ ఎగ్జామ్స్కి ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేస్తుంటాడు వీటిపైన. అంటే పేదరిక నిర్మూలన, కుటీర పరిశ్రమలు, సోషల్ వెల్ఫేర్, ఉమెన్ చైల్డ్, ఫ్యామిలీ వెల్ఫేర్, అడల్ట్ ఎడ్యుకేషన్, లైబ్రరీస్, మార్కెట్స్, ఫెయిర్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషనింగ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, మైనర్ ఇరిగేషన్, ఇవన్నీ ఉంటాయి. దాదాపు 29 ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ అధికారాలు, విధులు. ఒకసారి చూసుకోండి అవన్నీ. ఆ 11th షెడ్యూల్ని యాడ్ చేసి పంచాయత్స్ యొక్క విధుల్ని వాటిలో పెట్టడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఈ 11th షెడ్యూల్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 243G. నేను ఆర్టికల్స్ గురించి ఒకసారి అంతా మనం బ్రీఫ్ చేసుకున్నాక పాయింట్స్ లాస్ట్లో ఆర్టికల్స్ ప్రస్తావిస్తాను, అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. సో మనకి ప్రధానంగా ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 92లో కీ వర్డ్స్ కొన్ని ఉంటే వాటి గురించి తెలియాలి. గ్రామ సభ అనే వర్డ్ ఉంటుంది. గ్రామ సభ అనే వర్డ్ ఉంటుంది. గ్రామ సభ అనే టర్మ్ అర్థం ఏంటంటే ఒక గ్రామంలో, గ్రామం అంటే ఇక్కడ నా అర్థం పంచాయతీతో కూడిన గ్రామం. అంటే ఒక పంచాయతీలో అక్కడ రిజిస్టర్డ్ ఓటర్స్ ఉంటారు. అంటే అక్కడ ఎలక్టరల్ రోల్లో రిజిస్టర్డ్ ఓటర్స్, నమోదు చేయబడిన ఓటర్లు ఉంటారు కదా, ఆ ఓటర్లందరూ అక్కడ ఏదో అంటే సమావేశం అవుతారు. ఈ గ్రామ సభలో సమావేశంలో పాల్గొనే వాళ్ళు వీళ్ళందరూ ఎవరు? ఆ పంచాయతీలో రిజిస్టర్డ్ ఓటర్స్. ఆ పంచాయతీ సభ్యులు ఉంటారు కదా, సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్, వాళ్ళందరూ చర్చించుకుంటారు ఏం కావాలి మన ఊరికి ఒక చిన్న కాలువ అయితే కావాలయ్యా, నీళ్ళు వర్షాలు అస్సలు లేవు, ఏవో అట్లా చర్చించుకుంటుంటారు. దాన్నే మనము గ్రామ సభ అంటాం. మరి వికేంద్రీకరణ ప్రజాస్వామ్యం అయ్యింది అని చెప్పుకోవడానికి ఫండమెంటల్ ప్రాక్టికల్ రూపమే ఈ గ్రామ సభ అనమాట. గ్రామ సభలో చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ప్రాంతం వరకు అవసరమైన పనులను వారే చేసుకోవడం అంటే మరి ఇది కాదా వికేంద్రీకరణ ప్రజాస్వామ్యం అని చెప్పి అడగచ్చు మనం. సో ఇది డైరెక్ట్ డెమోక్రసీకి నిర్వచనం అనమాట గ్రామ సభ. ఎందుకంటే ఆ ఊరిలో ఉన్నటువంటి దాదాపుగా ఓటర్ పాల్గొంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే 3-tier వ్యవస్థని అమలు చేయండి ప్రతి రాష్ట్రాలు అని చెప్పింది. అప్పటి వరకు ఏంది, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ఇష్టంలాగా ఉండేది. అప్పటి వరకు మీరు ఖచ్చితంగా 3 సార్లు భోజనం చేయాలి అని లేదండి రూల్. ఒకలేమో డైట్ అని ఒకసారి తింటాడు, ఒకలేమో 2 సార్లు తింటాడు. ఒకసారి పద్ధతిగా ఎప్పటి నుంచో వస్తుంది కదా ఆయనవైతే 3 సార్లు తింటాడు. ఒకడికేమో ఎంత తిన్నా అది ఎటు వెళ్తుందో అర్థమవుతుంది, 5 సార్లు తింటాడు రోజుకి. ఒకడు తింటూనే ఉంటాడు, ఒకడు అసలు తినమన్నా తిండు. సో రకరకాలుగా ఉంది, ఇట్లా అంతా అస్తవ్యస్తంగా ఉందన్నమాట. ఇదంతా అస్తవ్యస్తం కాదు, 3-tier అనేది మంచిది. సో 3-tierని ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు ఒకడు ఉంటాడు, చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడికి 3 సార్లు తినమంటే అవసరం లేదు. పాప వాడిని కూడా 3 సార్లు తినమంటే కుక్కేమనుకోండి వాడు కక్కేస్తాడు అనమాట. అందుకనే ఈ చట్టమే ఏం చెప్పిందంటే ఏ రాష్ట్రాల్లో అయితే జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటే, అంటే ఆ చట్టంలో అట్లా ఉంది, 20 లక్షల కంటే తక్కువగా ఉంటే ఏ రాష్ట్రంలో అయితే జనాభా వాళ్ళు 2-tier పెట్టుకోవచ్చు. ఆ మధ్యలో టైర్ ఉంది చూసారా, బ్లాక్ మండల్ లెవెల్, దాన్ని తీసేయచ్చు. డిస్ట్రిక్ట్ విలేజ్ సరిపోతుంది, ఇక్కడ మండల్ అవసరం లేదు అని చెప్పి చట్టంలోనే చెప్పడం జరిగింది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ సభ్యులు ఎవరు ఉంటారు? పంచాయతీ సంస్థలను అయితే ఏర్పాటు చేశారు, బాగుంది. ఇప్పుడు ఈ సభ్యుల గురించి ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, పంచాయత్ చూసుకుందాం. గ్రామాల్లో విలేజ్ ఒక విలేజ్ అనుకోండి, మొత్తం ఇది ఒక పంచాయతీ అనుకోండి. ఈ పంచాయతీలో మనకి ఇట్లాగా వార్డ్స్ లాగా విభజిస్తారు, 1, 2, 3, 4, 5, 6 అట్లా. వీటిని వార్డ్స్ అంటారు. ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క మెంబర్ పోటీకి నుంచి ఉంటాడు అనమాట. ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క మెంబర్ ఉంటాడు అనమాట, గెలుస్తాడు, పోటీకి నుంచి ఉంటాడు. ఒక్కొక్క వార్డుకి పోటీలు ఎన్నికలు జరుగుతుంటాయి. పంచాయతీ ఎన్నికలు అంటే అవే, వార్డులో సభ్యులకి ఎన్నికలు జరుగుతాయి. ఒక్కొక్క వార్డులో కొంతమంది పోటీ చేస్తారు, ఒకటి గెలుస్తాడు అనమాట. ఎన్నికలు ఏంటి, డైరెక్ట్ ఎలక్షన్స్. అంటే ప్రజలు నేరుగా వెళ్ళి మనం ఎమ్మెల్యే ఎంపీలని ఎన్నుకున్నట్టు డైరెక్ట్ ఎలక్షన్స్. ఇందులోనే ఒక సర్పంచ్ ఎన్నికలు కూడా సపరేట్గా జరుగుతాయి. ఆ సర్పంచ్ ఎన్నికలకు కూడా నించుంటారు. అందులో ఎవరైతే గెలుస్తాడో అతను ఆ పంచాయతీకి
పొలిటికల్ హెడ్ అనమాట సర్పంచ్ అనే అతను. సో సర్పంచ్ ఉంటాడు మరియు విలేజ్లో వార్డ్ మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా మనకి పంచాయతీ అంటే ఏమేమి వస్తాయి, 3 సంస్థలు వస్తాయి, విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, జిల్లా లెవెల్. మండల్ లెవెల్లో మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం ఒక మండల్ అనుకోండి. ఆ మండల్ని కూడా మనము నియోజకవర్గాలుగా విభజిస్తాం. 1, 2, 3, 4, 5, 6. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అంటాం, నియోజకవర్గం. ఒక్కొక్క నియోజకవర్గం మండల్ నియోజకవర్గంలో కూడా జనాలు నించుంటారు. ప్రత్యక్ష ఎన్నికలు అవుతాయి, డైరెక్ట్ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్లో ఒకడు గెలుస్తాడు, వాడిని ఎంపీటీసీ మెంబర్ అంటాం. ఈ ఎంపీటీసీ మెంబర్లు అందరూ ఒక 10 మంది ఎంతోమంది ఎన్నికయ్యారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో ఒకడిని ఎంపీటీసీ చైర్మన్ అంటారు, కొన్ని ఊరిలో ప్రెసిడెంట్ అంటారు, కొన్ని ఊరిలో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఒకడిని ప్రెసిడెంట్గా పెట్టుకుంటారు, హెడ్గా. అదేవిధంగా జిల్లాకు కూడా మనం మొత్తం జిల్లాని జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గాలుగా విభజించుకుంటాము. అక్కడ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. డైరెక్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మెంబర్స్ అందరూ ఒక జిల్లాకి జెడ్పీటీసీ మెంబర్స్ అందరూ ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో ఒకడిని వాళ్ళందరూ కలిసి చైర్మన్గా పెట్టుకుంటారు, జెడ్పీటీసీ చైర్మన్. ఈ విధంగా సభ్యులైతే ఉంటారు. అయితే 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 రిజర్వేషన్ కూడా ఇచ్చిందనమాట సీట్స్లో. ఎవరెవరికి ఇచ్చింది రిజర్వేషన్? ఎస్సీస్కి, ఎస్టీస్కి చట్టంలో చెప్పడం జరిగింది. ఎస్సీస్కి, ఎస్టీస్కి ఏంటి అంటే వాళ్ళ యొక్క జనాభాలో, ఇప్పుడు అంటే ఆ మండల్ ఉందనుకోండి, ఆ మండల్లో ఎంపీటీసీలు ఉన్నారనుకోండి, ఆ మండల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభాల ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ కూడా ఇవ్వాలి అని తెలపడం జరిగింది. నెక్స్ట్ ఇదే చట్టం ఉమెన్కి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలిపింది. మినిమం 1/3 రిజర్వేషన్ ఉమెన్కి ఉండాలి అని చెప్పింది. అయితే కొన్ని రాష్ట్రాలు మోర్ దాన్ 1/3 50% కూడా కొన్ని రాష్ట్రాలు పెట్టుకున్నాయి. చట్టం ఏంటంటే మినిమం 1/3 రిజర్వేషన్ ఉమెన్కి ఇవ్వండి అని తెలిపింది. అందుకనే మీరు స్థానిక సంస్థలు చూసుకున్నట్లయితే చాలా వరకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎక్కువ ఉమెన్ ఉంటారు. పేరుకే అనమాట ఉమెన్, కాకపోతే నడిపించేదంతా వాళ్ళ భర్తలు నడిపిస్తారు. పేరుకే ఆవిడని నించోబెడతారు. ఇప్పుడు ఆ ఏరియాలో ఎవరో ఒక స్ట్రాంగ్ అతను ఉంటాడు, అతనే పేరుకి వాస్తవంగా అంతా చూసేది నడిపించేది మొత్తం. కాకపోతే పేరుకి వాళ్ళ భార్యను ఎవరినో పెడతాడు, ఆవిడ గెలుస్తుంది, ఇతనే నడిపిస్తాడు మొత్తం. ఓకే, చట్టంలో 1/3 అని ఉందండి. కొన్ని రాష్ట్రాలు 50 చేసుకున్నాయి. చట్టం ప్రకారం 1/3 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. నెక్స్ట్ ఈ చట్టమే చెప్తుంది, ఒకవేళ ఏదైనా రాష్ట్రం బ్యాక్వర్డ్ క్లాసులు బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అంటే రాష్ట్రం మీరు ఒక చట్టం చేసుకుని ఇచ్చుకోవచ్చు, రాష్ట్రాల యొక్క ఇష్టం అని చెప్పి చట్టమే చెప్పింది. సో బీసీలకు కూడా ఇచ్చుకోవాలి రిజర్వేషన్ అనుకుంటే స్థానిక సంస్థల్లో ఇచ్చుకోవచ్చు, అవి రాష్ట్రాల యొక్క ఇష్టము, రాష్ట్రాలు చట్టాలు చేసుకుని ఆ విధంగా ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పింది. సో పంచాయతీస్ ఎంత అండి? 5 years అనమాట. టర్మ్ పదవీకాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ వీళ్ళ యొక్క మినిమం ఏజ్ ఎంత అంటే 21 years అండి. సర్పంచ్ వాళ్ళకి మినిమం ఏజ్ ఎంత అంటే 21 years. ఈ మరి ఎన్నికలు వీరందరికీ ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు సార్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికలు నిర్వహిస్తుంది. స్థానిక సంస్థలకి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచాయతీలకి, మున్సిపాలిటీలకి ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘానికి హెడ్ ఎవరు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తాడు. ఆయన్ని తొలగించాలి అంటే ఎవరు తొలగిస్తారు అంటే సేమ్ హైకోర్టు జడ్జిని ఎట్లా తొలగించాలో అదే విధంగా ఇతన్ని తొలగించాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనం ఎట్లా ఎలక్షన్ కమిషన్ అనే టాపిక్ చూస్తాం. నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలకు వెళ్ళాలి, అక్కడ మనం చూస్తాం ఎలక్షన్ కమిషన్, క్యాగ్, యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ అవన్నీ. ఫైనాన్సెస్, నెక్స్ట్ ఫైనాన్సెస్ చూసుకున్నట్లయితే సర్పంచ్కి శాలరీ ఎంత సార్ అంటున్నారు? సర్పంచ్కి చాలా తక్కువే ఉంటుందండి, సమ్ 3,000 to 5,000 ఎంతో అనుకుంటా, అంటే చాలా తక్కువగానే ఉంటుంది సర్పంచ్కి. 3 to 5K సంథింగ్ ఈ రేంజ్లో ఉంటుంటుంది. నామినల్ అనమాట వాళ్ళ శాలరీస్. సో ఇప్పుడు
ఫైనాన్సెస్ అంటే ఏ విధంగా వాళ్ళకి డబ్బులు వస్తాయి అనేది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాలు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు. స్టేట్స్, రాష్ట్రాలకు వచ్చిన డబ్బులు కొంత డబ్బులు ఈ పంచాయత్స్కి ఇవ్వాలి. దాంతోపాటు వీళ్ళకి సొంతగా కూడా కొన్ని వనరులు ఉంటాయి, హౌస్ ట్యాక్స్ అట్లాంటివి వీళ్ళు వేసుకుంటారు. దాని ద్వారా వీళ్ళు ఓన్ మనీ కూడా వస్తుంది కొంత ట్యాక్స్ల ద్వారా. ప్లస్ ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే రాష్ట్రాలు వీళ్ళకి ఇవ్వాలన్నమాట పంచాయత్స్కి డబ్బులు. సో రాష్ట్రం పంచాయతీలకి ఎంత డబ్బుని ఇవ్వాలి అని సూచించేది ఏంటంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా అయితే సెంటర్ నుంచి స్టేట్స్కి ఎంత ఇవ్వాలో తెలిపేది అక్కడ సెంట్రల్ ఫైనాన్స్ కమిషను, ఇక్కడ స్టేట్స్ నుంచి పంచాయత్స్కి ఎంత ఇవ్వాలి అని తెలిపేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ నియమిస్తాడు ప్రతి 5 సంవత్సరాలకి, ఎవ్రీ 5 ఇయర్స్కి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ పంచాయత్స్ యొక్క ఆడిటింగ్ కూడా ఉంటుందండి. పంచాయత్స్కి ఆడిటింగ్ అవుతుంది అంటే వాళ్ళ లెక్కల్లో ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నారా అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆడిట్ ఆఫీసర్స్ ఉంటారు, ఆడిట్ ఎంప్లాయీస్, వాళ్ళు వెళ్ళి ఆడిటింగ్ చేస్తుంటారు అనమాట. ఆడిటింగ్ కూడా చేస్తారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్నాయి కదా, షెడ్యూల్డ్ ఏరియాస్కి ఫస్ట్లో పంచాయతీస్ని పెట్టక్కర్లేదు అని చెప్పారండి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 92లో ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియాస్కి పంచాయత్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కంపల్సరీ కాదు అని చెప్పారు. కాకపోతే మనకి ఎప్పుడైతే వీటికి రాజ్యాంగ హోదా ఇచ్చామో 92లో, ఎప్పుడు అమల్లోకి వచ్చిందో 93, దాని తర్వాత మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది ఈ స్థానిక సంస్థలు. దాంతో ఎందుకు ఏం తప్పు, షెడ్యూల్డ్ ఏరియాస్లో కూడా పెడితే మంచిదే కదా అని భావించింది ప్రభుత్వం. దాంతో 1996లో ఒక చట్టం చేశారనమాట. ఆ చట్టమే పీసా చట్టం అంటాం. ఈ పీసా ఫుల్ ఫామ్ ఏంటి అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. 1996 దీన్నే పీసా చట్టం అంటాం. దీన్నే ఎక్స్టెన్షన్ చట్టం అని కూడా అంటారండి కొంతమంది. దీన్నే ఎక్స్టెన్షన్ చట్టం అని కూడా అంటారు, ఎక్స్టెన్షన్ యాక్ట్. సో దాదాపు మనకు 5th షెడ్యూల్డ్ ఏరియాస్ అని ఉంటాయండి. 5th షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే మనకి షెడ్యూల్ 5లో కొన్ని ఏరియాస్ ఉంటాయి అన్నమాట. 5th షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ట్రైబల్ ఏరియాస్ అవి ఉంటాయి, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, మహారాష్ట్ర వాటిలో. సో వాటికి కూడా పంచాయత్స్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి చట్టం చేయడం జరిగింది, పీసా చట్టం. ఇప్పుడు మనకి దీనికి సంబంధించి పాపులేషన్ ప్రాతిపదికన, జనాభా ప్రాతిపదికన ఇస్తారండి చంద్రశేఖర్ గారు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీకి ఎంత అంటే అక్కడ పాపులేషన్ బట్టి ఉంటుంది. ప్లస్ అక్కడ రూల్ ఏంటంటే మనకి ఈ చట్టంలో రూల్ ఏం చెప్పబడిందంటే ఈ చైర్మన్స్ ఉంటారు కదా, ఆ చైర్మన్లో కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పడం జరిగింది. చైర్మన్లో రిజర్వేషన్ ఉండాలి, టోటల్ సభ్యుల్లో కూడా రిజర్వేషన్ ఉండాలి. ఏ ప్రాతిపదికన ఇస్తారు అంటే జనాభా ప్రాతిపదికన ఇస్తారు. అక్కడ ఆ జిల్లాలో లేకపోతే ఆ మండలం ఎంతమంది ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో ఆ ప్రాతిపదికన ఇవ్వాలి రిజర్వేషన్. ప్లస్ కొన్ని చైర్మన్ పోస్టులు కూడా కొన్ని ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. సభ్యుల్లో రిజర్వేషన్ ఉంటుంది, చైర్మన్ పోస్టులో కూడా రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది మనకి ముఖ్యంగా పంచాయత్స్ గురించి, వీటి గురించి ముఖ్యమైన ఆర్టికల్స్ చూసుకుందాం, తర్వాత మున్సిపాలిటీకి వెళ్ళొచ్చు. అంటే మనం అనుకున్న పాయింట్స్ ఆర్టికల్స్ రూపంలో ఇప్పుడు మనం చూసుకుందాం. ఆర్టికల్ 243A ఇంపార్టెంట్. ఇది తెలిపేది గ్రామ సభ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243A గ్రామ సభ. నెక్స్ట్ రిజర్వేషన్. ఇప్పుడు మనకు పంచాయతీల్లో రిజర్వేషన్ ఇవ్వాలి అని తెలిపేది ఏది అంటే ఆర్టికల్ 243D. నెక్స్ట్ ఆర్టికల్ 243E ఏం తెలుపుతుందంటే పంచాయతీలు 5 సంవత్సరాలు ఉంటుంది కదా, పదవీ కాలం గురించి తెలుపుతుంది. డ్యూరేషన్, పంచాయతీల యొక్క పదవీ కాలం గురించి తెలుపుతుంది 243E. 243F ఇది అనర్హతల గురించి చెప్తుంది. ఎవరైనా ఈ పంచాయతీ సభ్యుల యొక్క డిస్క్వాలిఫికేషన్స్, అనర్హతల గురించి చెప్తుంది అనమాట.
అనర్హతలు. నెక్స్ట్ ఆర్టికల్ 243G మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటి 11th షెడ్యూల్, పంచాయతీల యొక్క అధికారాలు, పంచాయతీల యొక్క విధులు అన్నీ చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 243H పంచాయతీలు కొన్ని రకాలైనటువంటి ట్యాక్స్ని విధించుకోవచ్చండి, వాటి గురించి చెప్తుంది. ట్యాక్స్ పవర్స్ ఆఫ్ పంచాయత్స్. 243J ఏమో మనకి ఆడిట్ గురించి చెప్తుంది. ఇందాకే అనుకున్నాక పంచాయతీ యొక్క అకౌంట్స్ ఆడిట్ అవుతుందని దాని గురించి ప్రస్తావించే ఆర్టికల్ 243G. 243K ఇంపార్టెంట్, పంచాయతీ యొక్క ఎన్నికల గురించి తెలుపుతుంది. ఇందులోనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ప్రస్తావన వస్తుంది. ఓకే, సో ఇవి మెయిన్ ఆర్టికల్స్. ఇప్పుడు మనం పంచాయతీ గురించి చూసాం. సో ఇప్పుడు మనం ఏంటంటే మున్సిపాలిటీస్ గురించి చూడాలి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వాల గురించి చూసాం. ఇప్పుడు మనము అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో చూడాలి. సర్పంచ్ని తొలగించవచ్చా అంటున్నారు రవి గారు. తొలగించవచ్చండి, డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. ఎప్పుడెప్పుడు డిస్క్వాలిఫికేషన్ చేస్తాము అంటే జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేస్తాయి. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరన్నా ఉంటే డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కలా చేసుకుంటుంది అనమాట. సో డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు అంటే చేయొచ్చు. నెక్స్ట్ మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ అంటే ఇది పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీ అంటాం. ఏ విధంగా అయితే పంచాయతీలకి రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగ హోదా ఇవ్వాలి అని అన్ని కమిటీలు సూచించాయి, ఆబ్వియస్లీ అదే టైంలో ఈ పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థలకు కూడా ఇవ్వండి అని చెప్తూ వచ్చేవి. సో ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకి కూడా రాజ్యాంగ సవరణ, అంటే రాజ్యాంగ హోదా ఇద్దాము అని చెప్పి రాజ్యాంగ సవరణ బిల్ని ప్రవేశపెట్టారు. అది చట్టంగా అయింది. అయితే దీనికి వచ్చేసరికి ఏంటంటే అది 73, ఇది 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఈ మున్సిపాలిటీస్ అంటే ఏంటి అంటే అర్బన్ లోకల్ బాడీస్, అంటే పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల గురించి ప్రస్తావించే ఏరియా అన్నమాట ఈ మున్సిపాలిటీస్ అనేది. ఓకే, ఈ మున్సిపాలిటీస్ కూడా ఒక కొత్త పార్ట్ని యాడ్ చేసింది. దాన్నే మనము పార్ట్ 9A అంటాము. కొత్త షెడ్యూల్ని యాడ్ చేసింది, దాన్ని మనము షెడ్యూల్ 12 అని అంటాము. 11th షెడ్యూల్ ఏమో పంచాయత్స్, ఇదేమో మున్సిపాలిటీస్ 12th షెడ్యూల్. ఈ చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1st June 1993. ఈ పార్ట్ 9Aలో ఆర్టికల్స్ 243P నుంచి 243ZZ వరకు ఉంటుంది. జెడ్ని జీ అనొచ్చు, జెడ్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు ప్రొనౌన్సియేషన్. 243P టు ZZ. మనకి ప్రధానంగా ఈ పట్టణ ప్రాంతాలు చూసుకున్నట్లయితే వాటిని మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ డీల్ చేస్తుంది. కొన్ని ఏరియాస్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చూస్తుంది, కొన్ని ఏరియాస్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చూస్తుంది. వాటి గురించి మనం చూస్తాం. సో వీటికి సంబంధించి కూడా చాలా కమిటీస్ అయితే వేశారండి. ఏ విధంగా అయితే పంచాయత్స్ ఉంటుందో సేమ్ దానిలాగానే దీనికి కూడా చాలా కమిటీస్ వేయడం జరిగింది. వీళ్ళు కూడా అవన్నీ సూచించడం అవన్నీ జరిగింది. ఇందులో మనం ప్రధానంగా మున్సిపాలిటీస్ గురించి చూస్తున్నప్పుడు ఆ 74వ రాజ్యాంగ సవరణ చట్టం 92లో మున్సిపాలిటీస్ గురించి ప్రస్తావించిన పాయింట్స్ ఏంటి అంటే ఈ చట్టం మున్సిపాలిటీస్ని 3 రకాలుగా విభజించింది. ఒకటి నగర పంచాయత్ అంటాం, రెండు
మున్సిపల్ కౌన్సిల్ అంటాం. మూడు మున్సిపల్ కార్పొరేషన్ అంటాం. మున్సిపాలిటీస్ని 3 రకాలుగా విభజించింది. ఈ నగర పంచాయత్ని కొన్ని ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు. వాట్ ఎవర్ నేమ్, ఏం పేరుతోనో పిలవచ్చు. బేసికలీ నగర పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ 3 రకాలుగా చట్టం అయితే విభజించింది. ఈ నగర పంచాయత్ అంటే ఏంటి? ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం, కానీ ఆ గ్రామీణ ప్రాంతం కొంచెం బాగా అభివృద్ధి అవుతుంది ఈ మధ్యన. సో విలేజ్ టు టౌన్ ట్రాన్సిషన్లో ఉంది. అట్లాంటి ట్రాన్సిషన్లో అంటే అది విలేజ్ నుంచి టౌన్కి మారే క్రమంలో ఉంది, కానీ అది విలేజ్గా చెప్పలేము వాటిని, ఎందుకంటే దాదాపుగా కాస్త అయితే ఇది కొంచెం బాగానే డెవలప్ అయింది. విలేజ్గా చెప్తే దాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది. టౌన్గా చెప్తే దాన్ని మరీ టౌన్ అంతా దానికి స్టేటస్ లేదు, అందుకని చెప్పి అట్లాంటి వాటిని నగర పంచాయత్స్గా పెడతారు. మున్సిపల్ కౌన్సిల్ అంటే టౌన్స్ అనమాట. మున్సిపల్ కార్పొరేషన్ అంటే పెద్ద పెద్ద సిటీస్. కాబట్టి ఈ 3 రకాలుగా ఉంటాయి: నగర పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్. సేమ్ మనం ఇందులో కాంపోజిషన్ సభ్యులు ఎట్లా ఉంటారు అంటే మొత్తం వాటిని మనము వార్డ్స్ లాగా విభజించుకుంటాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే కౌన్సిల్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, నగర పంచాయతీ అన్న, ఇది ఆ పట్టణ ప్రాంతాల వారికే పరిమితం అండి. ఆ పట్టణ ప్రాంతాల్లో మనము వార్డ్స్ లాగా విభజించుకుంటాం. ఆ వార్డ్స్లో ఎన్నికలు జరుగుతుంటాయి, ఒకరు గెలుస్తాడు, అతని వార్డ్ మెంబర్స్ అంటాము. డైరెక్ట్ ఎన్నికలు అనమాట, అంటే ప్రజలు నేరుగా వెళ్ళి ఎన్నికల్లో పాల్గొంటారు. సో దానికోసం మనము నియోజకవర్గాల్లాగా వార్డ్స్గా విభజించుకుంటాం, మున్సిపల్ వార్డ్స్గా. గెలిచిన వాళ్ళందరిలో ఒక అతన్ని చైర్పర్సన్గా పెట్టుకుంటారు, వీళ్ళు ఉంటుంటారు. నెక్స్ట్ ఆ వార్డ్స్లో మళ్ళీ వార్డ్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధులు ఇస్తారనమాట, వాళ్ళు చేయాల్సిన పనులు, బాధ్యతలు. ఈ వార్డ్ మెంబర్స్ను ఈ కమిటీ, వార్డ్ కమిటీ అంటాం, వీళ్ళేమో సూయేజ్, డ్రైనేజ్కి సంబంధించి వాళ్ళు పర్యవేక్షించుకోవాలి. డ్రింకింగ్ వాటర్ గురించి ఈ వార్డ్ కమిటీ చూసుకుంటుంది. అట్లాగా విభజించుకుంటారు. ఇందులో కూడా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, పాపులేషన్ బేస్ చేసుకొని. ఉమెన్కి కూడా ఎస్సీ ఎస్టీ ఉమెన్, ఈ ముగ్గురికి ఉమెన్కి కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ ఉమెన్. అయితే చట్టం చెప్తుంది ఏదైనా రాష్ట్రం బీసీలకు చేసుకోవాలంటే ఖచ్చితం కాదు, ఇవ్వాలి అని లేదు, ఆ స్టేట్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ 3 అయితే కంపల్సరీ, ఇది ఆప్షనల్. ఓకే, మెట్రోపాలిటన్ సిటీస్ మున్సిపల్ పరిధిలోకి రావాలంటే వస్తుందండి జయ గారు. సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీ అవనివ్వండి, కాస్మోపాలిటన్ సిటీ అవనివ్వండి, బై వాట్ ఎవర్ సిటీ, ఏదన్నా సిటీస్ అన్ని కార్పొరేషన్. పెద్ద పట్టణాలు అనుకోండి, పెద్ద నగరాలు, పెద్ద సిటీస్ కార్పొరేషన్, చిన్న సిటీస్ కౌన్సిల్, బాగా చిన్న ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు నగర పంచాయత్. మున్సిపాలిటీ కూడా 5 సంవత్సరాలు ఉంటాయి వాటి పదవీ కాలం. వీళ్ళ యొక్క కనీస వయసు కూడా 21 సంవత్సరాలు అనమాట, అంటే ఎన్నికలకి 21 ఏజ్. ప్లస్ దీనికి ఎన్నికలు నిర్వహించేది కూడా సేమ్ అదే పాయింట్స్ ఉంటాయి మనకి ఇక్కడ. స్టేట్ ఎలక్షన్ కమిషన్, దీనికి హెడ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, నియమించేది గవర్నర్. అతను తొలగించాలి అంటే హైకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగించాలో ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి. హైకోర్టు జడ్జిని ఏ విధంగా తొలగించాలి అనేది మనం ఆల్రెడీ జ్యుడిషియరీలో చూసుకున్నాం. ఎట్లా తొలగించాలి? అతను తొలగించాలంటే పార్లమెంట్లో ఫస్ట్ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి, అప్పుడు ప్రెసిడెంట్ ఆమోదించాలి, అప్పుడే తొలగించబడతాడు. కానీ పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వడం అనేది అంత ఈజీ పని కాదు. ఫైనాన్సెస్, వీళ్ళకి మరి డబ్బు కావాలి కదా, వీళ్ళకి డబ్బు కావాలన్నప్పుడు డైరెక్ట్గా వీళ్ళు కొన్ని పన్నుల్ని అంటే ట్యాక్సెస్ని విధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపాలిటీస్ విధిస్తుంటుంది. అట్లాగే వీళ్ళు కొన్ని రకాలైనటువంటి పన్నులు విధించుకుంటారు. దాంతోపాటు రాష్ట్రాలు కూడా వాళ్ళకు వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల్లో ఈ పంచాయతీలకి కొంత ఇస్తుంది. రాష్ట్రాలు పంచాయతీకి ఎంత ఆదాయం ఇవ్వాలి అని సూచించేది ఏంటి అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నియమించేది ఎవరు అంటే గవర్నర్. ప్రతి 5 సంవత్సరాలకి నియమిస్తాడు. వీళ్ళు సూచిస్తారు. ఆ సూచనలు సూచనలు మాత్రమే, కంపల్సరీ రాష్ట్రాలు వాటిని ఫాలో అవ్వాలని లేదు. కాకపోతే ఇన్ జనరల్గా రాష్ట్రాలు వాటిని ఫాలో అవుతాయి. ఓకే, ఇంకా బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ అండి. పెద్ద సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ తీసుకున్న, విశాఖపట్నం తీసుకున్న, ఏదన్నా మున్సిపల్ కార్పొరేషన్సే.
ఇది ఫైనాన్స్ కమిషన్ గురించి. నెక్స్ట్ సేమ్ పాయింట్స్ ఉంటాయి ఈ వీటికి కూడా ఆడిట్ మనకి ఉంటుంది. సాయి చందన్ వర్మ గారు ఏమంటున్నారు, ఇండియన్ జోగ్రఫీ బేసిక్స్ చేయండి సార్ ఒక 3 క్లాసెస్లో ప్లీజ్ సార్ అంటారు. అంటే చంద్రన్ గారు ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇండియన్ జోగ్రఫీ పైన 3 క్లాసెస్లు అంటే ఏం చెప్పుకోలేమండి. అంటే చెప్పినా వేస్ట్. మీకు అది ఎట్లా ఉంటుందంటే ఏదో సూపర్ఫిషియల్గా ఉంటుంది అనమాట. ఇండియన్ జోగ్రఫీ అరౌండ్ మనకి ఒక 120 to 150 అవర్స్ పడుతుందండి చెప్పుకోవాలనుకుంటే. సో 3 అవర్స్లో ఇండియన్ జోగ్రఫీ అంటే ఏం చెప్పుకుంటామండి, ఇండియా జోగ్రఫీ ఒక టాపిక్ చెప్పేసరికి 3 అవర్స్ అయిపోతుంది. సూపర్ఫిషియల్గా ఉంటుంది. అట్లీస్ట్ ఆ కంటెంట్స్ అవన్నీ ఏవో చూసుకోవడం కదా అవుతుంది అంతే తప్ప అట్లా చెప్పి కూడా వేస్ట్ అండి. అది కాకపోతే ఇండియన్ జోగ్రఫీకి మనం చూసుకుందాం ఫ్యూచర్లో వీ కెన్ ప్లాన్. అంటే సపరేట్ మాడ్యూల్ ఇండియన్ జోగ్రఫీ లాగా ఒక మాడ్యూల్ పెట్టుకొని వీ కెన్ ప్లాన్. మేబీ మనం వేరే ప్లాట్ఫామ్ అంటే ప్లాన్స్ నాకు ఉన్నాయి కొన్ని ఆలోచనలు. మేబీ ఓన్ ఒక వెబ్సైట్లో పెట్టి అక్కడ ఇండియన్ జోగ్రఫీ అట్లా సబ్జెక్ట్ వైజ్ అట్లా పెడదాం అట్లని. సో వీ కెన్ ప్లాన్ ఇన్ ఫ్యూచర్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడైతే అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే 3 అవర్స్ అనేది అసలు సూపర్ఫిషియల్. అది నియర్లీ ఇట్ రిక్వైర్స్ 120 to 150 అవర్స్. ఇప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే టాపిక్స్ ఇక్కడ చాలాసేపు చూసాం ఒక్కొక్క మనం సబ్జెక్ట్. ఆడిట్ కూడా మనకి సేమ్ పంచాయతీ యొక్క అకౌంట్స్ ఏ విధంగా ఆడిట్ అవుతాయో ఈ మున్సిపల్ యొక్క అకౌంట్స్ కూడా ఆడిట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే ఇంకా ఏముంటుంది, ఓకే టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్ చెప్పుకుందాం. ఇందులో అవి కూడా ఉంటాయి. టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్. టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్. ప్రశాంత్ గారు మొబైల్ నెంబర్ సార్, మొబైల్ నెంబర్ నాట్ ప్రాక్టికల్ అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మొబైల్ ఇచ్చినా నేను చాలా వరకు లిఫ్ట్ చేయను, అప్పుడు మీకు మళ్ళీ అసలు సార్ లిఫ్టే చేయరు అన్నట్టు మీకు అనిపిస్తుంటే. సో మొబైల్ ప్రాక్టికల్ కాదు, మొబైల్ కాంట్ గివ్. బట్ ఓకే లాస్ట్ ఇంకా మనకి 15th ఉంది కాబట్టి వీ కెన్ ప్లాన్ సమ్హౌ ఏదైనా గ్రూప్ సమ్హౌ వీ విల్ ప్లాన్ అనమాట. బట్ మొబైల్ నాట్ ప్రాక్టికల్ అండి. సమ్హౌ వీ విల్ ప్లాన్ అదర్ వేస్. నేను యాక్చువల్లీ సోషల్ మీడియా కూడా నాకు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. నేను ఏది ఎఫ్బి కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టా ఏం వాడినండి నేను. సో మొబైల్ నెంబర్ కూడా ప్రాక్టికల్ కాదు, ఇక్కడ మనం కొన్ని అన్నీ చూసుకోవాలి. సో వీ విల్ ప్లాన్ ఎనీ అదర్ ఆప్షన్. చూద్దాం 15th లోపల కాబట్టి సమ్హౌ వీ కెన్ ప్లాన్. ఓకే టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్ మనం చూసుకున్నట్లయితే మున్సిపల్ కార్పొరేషన్స్ ఇందాక చూసుకున్నాం. కార్పొరేటర్ అండ్ మేయర్ బోత్ సేమా అంటున్నారు. కార్పొరేటర్ అంటే ఇప్పుడు ఇది మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, ఇదంతా మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఇదంతా ఒక హైదరాబాద్ అనుకోండి. ఇందులో వార్డ్స్ లాగా విభజిస్తారు. వార్డులో వార్డ్ మెంబర్స్ అనుకున్నాం కదా ఇందాకే. సో మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కొక్క వార్డ్ మెంబర్స్ని కార్పొరేటర్ అంటాం. ఇట్లా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కార్పొరేటర్ ఉంటాడు. ఆ కార్పొరేటర్స్ అందరూ కలిపి వారిలో ఒకరిని అధ్యక్షుడిగా వాళ్ళు మేయర్గా వాళ్ళు నియమించుకుంటారు. ఓకే సో మున్సిపల్ కార్పొరేషన్స్ అని ఉంటాయి. నెక్స్ట్ మనకి మున్సిపాలిటీస్, చిన్న చిన్న వాటికి మున్సిపాలిటీస్ దగ్గర చూసుకున్నాం. నగర పంచాయత్స్ అని కూడా ఉంటాయి. మున్సిపాలిటీస్లోనే 2 రకాలు, మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయత్స్. మనకి నోటిఫైడ్ ఏరియా కమిటీస్ అని ఉంటాయండి కొన్ని. నోటిఫైడ్ ఏరియా కమిటీ. నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా కమిటీ తర్వాత మనకి టౌన్ ఏరియా కమిటీస్ అని ఉంటాయి. చెప్తా ఒక్కొక్కటి గురించి ఏంటి అనేది. నెక్స్ట్ కంటోన్మెంట్ బోర్డు. టౌన్షిప్స్ అని ఉంటాయి కొన్ని. ఇవన్నీ అర్బన్ గవర్నమెంట్స్ అంటే పట్టణ ప్రభుత్వాలు అనమాట. పోర్ట్ ట్రస్ట్ అని ఉంటుంది.
నెక్స్ట్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. స్పెషల్ పర్పస్ ఏజెన్సీ మనం ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్ అంటే చూసుకున్నాం, పెద్ద పెద్ద సిటీస్. మున్సిపాలిటీ అంటే ఇవి చిన్న టౌన్స్. నోటిఫైడ్ ఏరియా కమిటీ. ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటే ప్రభుత్వం అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే కొన్ని పట్టణాలు ఉంటాయండి, ఆ పట్టణాలు కొంచెం ఇండస్ట్రియలైజ్డ్గా బాగా ఉందనుకోండి, అంటే కొంచెం బాగా అక్కడ ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఆ ఇండస్ట్రీస్ రావడం వల్ల బాగా పెరుగుతుంది అనుకోండి, ఆ పట్టణం బాగా వ్యాప్తి చెందుతుంది ఆ పట్టణం. అట్లాంటి వాటిని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది అనమాట, ఇది ఒక నోటిఫైడ్ ఏరియా అని చెప్పి. ఆ నోటిఫైడ్ ఏరియాకి మళ్ళీ అక్కడ స్థానికంగా ఎన్నికలు నిర్వహించి వాళ్ళకి కావాల్సిన స్థానిక పరిపాలన అనేది వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. వాటిని నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటూ, ముఖ్యంగా ఇండస్ట్రియలైజేషన్ అవుతున్న పట్టణాల్లో అప్పుడప్పుడు ఈ విధంగా ప్రభుత్వం నోటిఫై చేస్తుంది ఆ ఏరియాని, నోటిఫైడ్ ఏరియా కమిటీ లాగా. నెక్స్ట్ టౌన్ ఏరియా కమిటీ మనం చూసుకున్నట్లయితే, టౌన్ ఏరియా కమిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పట్టణం ఉంది, లిమిటెడ్ అంటే చిన్న పట్టణం, అది పెద్ద పట్టణం పూర్తిగా అన్నట్టు అవ్వలేదు, కాకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి కొంచెం బాగానే సెమీ మున్సిపల్ లాగా ఉందా, అట్లాంటప్పుడు కూడా రోడ్స్కి, డ్రైనేజ్కి, స్ట్రీట్ లైట్నింగ్కి అట్లాంటి చిన్న అధికారాలు ఇస్తూ ఒక టౌన్ ఏరియా కమిటీని కూడా ప్రభుత్వం అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తుంది. కంటోన్మెంట్ బోర్డు ఇంపార్టెంట్ అండి. కంటోన్మెంట్ ఏంటి అంటే మనకి డిఫెన్స్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్లో బోయిన్పల్లి అటు సైడ్ అంతా చూసుకున్నట్లయితే మొత్తం డిఫెన్స్ ఏరియాస్ అనమాట, వాటిని మనం కంటోన్మెంట్ బోర్డ్స్ అంటాం. సో జనరల్గా మనకి డిఫెన్స్ పర్సనల్ ఉండే ఏరియాస్ని కంటోన్మెంట్ బోర్డ్స్ అంటాం. అందులో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కంటోన్మెంట్ బోర్డ్ కేటగిరీ 1, 2, 3, 4, మళ్ళీ అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయిపోద్ది, అవసరం లేదు, అనవసరంగా బర్డెన్ అయినట్టు ఉంటుంది. అంటే 1 అంటే 50,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే కంటోన్మెంట్ బోర్డు 1 అంటాము. 10,000 నుంచి 50,000 అంటే కంటోన్మెంట్ బోర్డ్ 2, 2,500 నుంచి 5,000 అంటే కంటోన్మెంట్ బోర్డు 3, 2,500 కన్నా తక్కువ జనాభా ఉంటే ఆ బోర్డులో కంటోన్మెంట్ బోర్డు కేటగిరీ 4 అట్లా చెప్తూ ఉంటుంటాం. సో కంటోన్మెంట్ బోర్డు ఏంటంటే మనకి డిఫెన్స్ ఏరియా. సో అందులో కూడా మనకి ప్రభుత్వం ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు అని ఒక ఏరియాని డిసైడ్ చేస్తే అందులో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న వాళ్ళు వారే అక్కడ కావాల్సిన బేసిక్ సదుపాయాలు అవన్నీ ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ స్వపరిపాలన. పట్టణ ప్రాంతాలు అది కూడా ఒక టైప్ ఆఫ్ స్థానిక ప్రభుత్వం లాగా. నెక్స్ట్ టౌన్షిప్. టౌన్షిప్ అంటే ఒక పెద్ద కంపెనీస్ అట్లాగా ఏమన్నా ఉన్నాయనుకోండి, ఆ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరినీ, చాలా పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఎన్టీపీసీ అట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే మీరు ఆ చుట్టుపక్కల చాలా పెద్ద ఏరియా అంతా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ యొక్క క్వార్టర్స్, బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. సో అట్లాంటి వాటిని టౌన్షిప్స్ అంటాం. నెక్స్ట్ పెద్ద పెద్ద పోర్ట్స్ ఉంటాయి కదండి, ఈ ముంబై అవనివ్వండి, వైజాగ్ అవనివ్వండి, చెన్నై, కోల్కతా అట్లాంటి వాటికి ఈ పోర్ట్లో పనిచేసే సంబంధించి ఆ ప్రాంతం అంతా పోర్ట్ ట్రస్ట్ అంటాము. సో అక్కడ కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమందిని నియమించి వారు చూసుకుంటారు అక్కడ పరిపాలన కావాల్సింది. నెక్స్ట్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అని ఉంటాయి. స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అంటే ఇది నార్మల్ మున్సిపాలిటీస్లోనో మున్సిపల్ కార్పొరేషన్స్లో కొన్ని ప్రత్యేకమైన అధికారాలు వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేస్తారు ఈ సంస్థల్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఎండబ్ల్యూఎస్ అని ఉంటుంది హైదరాబాద్లో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూయేజ్ బోర్డ్ అని ఉంటుంది, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అని ఉంటుంది. ఇది ఏంటి, ఒక స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. అంటే ఇది ఒక సంస్థ ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేశారు. వీళ్ళది ప్రత్యేకంగా ఒక స్పెషల్ పర్పస్ ఉంది. వీళ్ళది ఏంటి, ఆ యొక్క ఏరియాలో వీళ్ళు వాటర్ సప్లై, సూయేజ్ అనేది వీళ్ళు చూసుకోవాలి అనేది ఒక స్పెషల్ పర్పస్. సో ఈ విధంగా స్పెషల్ పర్పస్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అవి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఉంటాయి. హౌసింగ్ బోర్డ్ కేపీహెచ్బి ఉంటుంది, కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు అని ఉంటుంది. సో హౌసింగ్ బోర్డు కూడా ఏంటి, ఒక స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి, సిటీ ట్రాన్స్పోర్ట్ బోర్డ్స్ ఉంటాయి. సిటీ ట్రాన్స్పోర్ట్ బోర్డ్స్ వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ సిటీలో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అంతా పర్యవేక్షించి చూసుకోవాలన్నమాట. ఇవన్నీ టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్. నోటిఫైడ్ ఏరియా కమిటీ ఒకసారి చెప్పండి సార్. నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో, ఇది ఒక ప్రాంతం అండి, అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీస్ ఒక 2-3 పడ్డాయి అనుకోండి, అక్కడ టౌన్ బాగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. అక్కడ ఆ పట్టణం ఏదైతే ఉందో యాక్చువల్గా ఒకప్పుడు చిన్న గ్రామం లాగా ఉంది, కానీ అక్కడ ఒక ఇండస్ట్రీస్ పడ్డాయి కాబట్టి ఆ ఇండస్ట్రీస్ వల్ల ఆ పట్టణం బాగా గ్రో అవడం ఫాస్ట్గా అవుతుంది. సో ఆ ప్రాంతం వరకు కావాల్సిన అవసరాలు పెరుగుతాయి, మరి జనాభా పెరుగుతుంది, అక్కడ అవసరాలు పెరుగుతాయి. అప్పటి వరకు అంత అవసరం పడలేదు అక్కడ. డ్రింకింగ్ వాటర్ అవనివ్వండి, శానిటేషన్ అవనివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి అని అంత అవసరం పడలేదు ఇక్కడ, ఎలక్ట్రిసిటీ సప్లై. కానీ ఒక 2 ఇండస్ట్రీలు 3 ఇండస్ట్రీలు పడేసరికి అక్కడ జనాభాలు వరుసగా రావడాలు అవుతుంది, అక్కడ పనిచేసే వాళ్ళు అవన్నీ అవడం వల్ల ఆ ఏరియాని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది అనమాట. నోటిఫై చేసి
ఆ ఏరియాలో ఉన్నటువంటి వారల్లోనే ఈ చిన్న ఫంక్షన్స్ లైక్ డ్రింకింగ్ వాటర్, ఆ స్యూయేజ్, డ్రైనేజ్ అట్లాంటివన్నీ ఏర్పాటు చేసుకునే విధంగా అక్కడ స్థానిక ప్రభుత్వం లాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అధికారం ఇస్తుంది. సో వాటిని నోటిఫైడ్ ఏరియా కమిటీస్ అంటాం. ఓకే, సో ఇవ్వండి పాయింట్స్. ఇది మనకి మున్సిపాలిటీస్ గురించి. సో ఇక్కడ కూడా మనం ఒకసారి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 243T రిజర్వేషన్ గురించి తెలుపుతుంది మున్సిపాలిటీస్లో. ఆర్టికల్ 243U పదవీకాలం గురించి తెలుపుతుంది, అంటే 5 సంవత్సరాలు మున్సిపాలిటీ పదవీకాలం అని డ్యూరేషన్. ఆర్టికల్ 243V మనకి వీళ్ళ యొక్క అనర్హతల గురించి తెలుపుతుంది, సభ్యుల యొక్క అనర్హతల గురించి తెలుపుతుంది ఆర్టికల్ 243V. ఆర్టికల్ 243W మున్సిపాలిటీ యొక్క అధికారాలు, విధులు గురించి తెలుపుతుంది, అంటే షెడ్యూల్ 12. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 243X ఇందాక అనుకున్నట్టు మున్సిపాలిటీలు కూడా కొన్ని రకాలైన పన్నులు, డ్యూటీస్లు అవి విధించుకోవచ్చు, వాటి గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243Y రాష్ట్రాల నుంచి మున్సిపాలిటీలు కొంత డబ్బులు రావాలి, అది నిర్ణయించేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ వాటి గురించి తెలుపుతుంది. ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 243Y. 243Z మున్సిపల్ అకౌంట్స్ని కూడా ఆడిట్ చేస్తారు అని తెలుపుతుంది. 243ZA ఎలక్షన్స్ మున్సిపాలిటీస్కి ఎన్నికల గురించి తెలుపుతుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ యాజ్ ఫార్ ఎస్ మున్సిపాలిటీస్ ఇస్ కన్సర్న్డ్. ఇంకా అవునండి సునీతమోహన్ గారు, ఇన్ని టైప్స్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఈజీగా ఉండడం కోసమేనా అంటే ఈజీగా ఉండడం కోసమే. అల్టిమేట్లీ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటాం, ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ ఫోకస్ అవసరం ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్లో జనాభాలకి లేకపోతే అక్కడ ఉన్న వాటర్ సప్లై అవన్నీ చాలా స్పెషలైజ్డ్ ఏజెన్సీ, ఒక పర్టికులర్ సంస్థ ఉండాలి అవి చూసుకోవడానికి. ఇన్ జనరల్గా మొత్తానికి ఏదో ఒకటే సంస్థ, రాష్ట్ర ప్రభుత్వమే చూసుకోవాలి ఇవన్నీ అంటే చూసుకోవడానికి వీలవదు. సో ప్రత్యేకమైన ఏజెన్సీస్ ఉండాలి. అందుకనే పట్టణ ప్రాంతాలకి కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తారు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు అనమాట ఆ ప్రాంతాలకు కావాల్సిన సదుపాయాలు లైక్ వాటర్, డ్రింకింగ్ వాటర్, వాటర్ సప్లై, స్యూయేజ్, స్ట్రీట్ లైటింగ్ అవన్నీ. ఓకే, సో ఇవి మీరు నోట్ చేసుకోండి, ఇది రిగార్డింగ్ మున్సిపాలిటీస్. ఇప్పుడు మనమైతే ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం, ఈ రెండు పంచాయత్స్, మున్సిపాలిటీస్ రెండు బ్రీఫ్ చేసుకుందాం. దాంతో లోకల్ గవర్నమెంట్స్ అనే టాపిక్ని మనం చూసినట్టు అవుతుంది. ఓకే, లోకల్ గవర్నమెంట్స్ అంటే మనం ఏమనుకున్నాం, పంచాయతీరాజు, మున్సిపాలిటీస్ వస్తాయి అనుకున్నాం. పంచాయతీరాజ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పంచాయతీ అంటే అర్థం ఏంటంటే 5గురితో కూడిన ప్రాచీన భారతదేశంలో 5గురితో కూడిన ఒక స్వపరిపాలన లాంటి వ్యవస్థ ఉండేది, అక్కడి నుంచే వచ్చింది పంచాయతీ అనే వర్డ్. సో డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ కోసం, వికేంద్రీకరణమైనటువంటి ప్రజాస్వామ్యం ఏర్పాటు అవ్వడం కోసం ఈ స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలని భావించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్టికల్ 40 కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 40 మనకి డిపిఎస్పి ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. ఏం తెలుపుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాలు విలేజ్ పంచాయత్స్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి అని తెలుపుతుంది ఆర్టికల్ 40. సో అందుకనే మనము 73వ రాజ్యాంగ సవరణ చట్టం చేసినప్పుడు ఆర్టికల్ 40కి ప్రాక్టికల్ రూపం ఇచ్చాము అని చెప్తుంటారు. సో ఆర్టికల్ 40 కూడా ఇక్కడ నోట్ చేసుకోండి. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1952లో సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, 53లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ని అమలుపరిచింది. ఇది ఎంతవరకు వీటి యొక్క ఫలితాలు వచ్చాయని చెప్పి 1957 జనవరిలో బలవంతరాయ్ మెహతా కమిటీని నియమించడం జరిగింది. కమిటీ 1957 నవంబర్లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని సూచనలు చేసింది. అందులో ప్రధానమైనది ఏంటంటే 3 tier ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, డిస్ట్రిక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. దాన్ని నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు జనవరి 1958లో బలవంతరాయ్ మెహతా కమిటీ ఇచ్చిన సూచనలకి అంగీకారం తెలిపారు. దాంతో రాష్ట్రాలకి చాయిస్ ఇచ్చారు, కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు బలవంతరాయ్ మెహతా కమిటీ ఇచ్చిన సూచనల మేరకు, లేకపోతే మీకు ఇష్టం వచ్చినలాగా అని చెప్పడంతో మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థని నగౌర్ జిల్లాలో అక్టోబర్ 2, 1959 అంటే ఏర్పాటు చేశారు.
ఆ ఏర్పాటు ప్రధానమంత్రి నెహ్రూ అప్పుడు ఏర్పాటు చేశారనమాట, దాన్ని ఇనాగరల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సెకండ్ స్టేట్ అనమాట పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేసుకోవడానికి. 1959లో అమలు చేసింది. 1966 వచ్చరికి చాలా రాష్ట్రాలు అయితే అమలు పరుచుకున్నాయి. అయితే ఒక యూనిఫార్మిటీ లేదనమాట అప్పుడులో. రాజస్థాన్ చూసుకున్నట్లయితే 3 టైర్, తమిళనాడు 2 టైర్, వెస్ట్ బెంగాల్ 4 టైర్. మళ్ళీ కొన్ని రాష్ట్రాలు ఏమో బ్లాక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే, కొన్ని విలేజ్కి, కొన్ని డిస్ట్రిక్ట్కి. కొన్ని రాష్ట్రాలు న్యాయ పంచాయత్స్ని పెట్టుకున్నాయి. సో ఒక యూనిఫార్మిటీ లేదు. మళ్ళీ వీటిని అనుకున్న రీతిలో ఇవి ఫలితాలు ఇవ్వట్లేదు. సో వాటి కోసం ఒకసారి డిసెంబర్ 1977లో జనతా ప్రభుత్వం అశోక్ మెహతా కమిటీని నియమించింది. అశోక్ మెహతా కమిటీ 1978 ఆగస్టులో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 132 సూచనలు చేసింది. ముఖ్యమైన సూచన ఏంటంటే 2 టైర్ వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పింది. బల్వంత్ రాయ్ మెహతా 3 పదాలు ఉన్నాయి కాబట్టి 3 టైర్ అది. అశోక్ మెహతా 2 పదాలు ఉన్నాయి కాబట్టి 2 టైర్ అది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది రిపీటెడ్గా అడుగుతున్నాడు. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ 3 టైర్, అశోక్ మెహతా కమిటీ 2 టైర్. 1985 ప్లానింగ్ కమిషన్ జీవీకే రావు కమిటీని నియమించింది. జీవీకే రావు కమిటీ ఈ స్థానిక సంస్థలు గ్రాస్ రూట్ డెమోక్రసీలా లేదు, గ్రాస్ వితౌట్ రూట్స్ లాగా ఉంది అని తెలిపాడు. డిస్ట్రిక్ట్ లెవెల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పాడు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ అనే ఒక పదవిని కూడా క్రియేట్ చేయండి, ఆయన మొత్తం ఆ జిల్లాలో స్థానిక ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తాడు అని చెప్పడం జరిగింది. 86లో ఎల్ఎం సింఘ్వి కమిటీని నియమించడం జరిగింది. ఆయన రాజ్యాంగ హోదా ఇవ్వండి అని తెలపడంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్ 1989లో ప్రవేశపెట్టారు. జూలై 1989 లోక్సభలో పాస్ అయింది. ఆగస్ట్ 1989 ప్రవేశపెట్టారు. 1989 జూలై లోక్సభలో. 1989 ఆగస్టులో లోక్సభలో బిల్ పాస్ అయింది, కానీ రాజ్యసభలో బిల్లు ఫెయిల్ అయింది. తర్వాత వీపీ సింగ్ గవర్నమెంట్ జూన్ 1990 2 డేస్ సీఎం కాన్ఫరెన్స్లో చర్చించుకుంటే అక్కడ కూడా తేలింది ఏంటంటే రాజ్యాంగ హోదా ఇవ్వాలి. సెప్టెంబర్ 1990లో లోక్సభలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 1991 సెప్టెంబర్ మనకి ఇక్కడ వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సెప్టెంబర్ 1990లో. కాకపోతే లోక్సభ రద్దు అవుతుంది, దాంతో బిల్ రద్దు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ సెప్టెంబర్ 1991 లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెడతారు. అది పాస్ అయ్యి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 అవుతుంది. 24th ఏప్రిల్ 1993 అమలుకి వస్తుంది. దీన్నే పంచాయతీ దివస్ అంటాం, అంటే పంచాయతీ దినోత్సవంగా జరుపుకుంటాం ఈరోజు. ఎందుకంటే మరి ఆ రోజే ఆ బిల్ పాస్ అయింది కాబట్టి, అంటే అమల్లోకి వచ్చింది కాబట్టి. ఇది మనం నార్మల్గా అనుకున్నాం, ఎప్పుడెప్పుడు బిల్ రద్దు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు లోక్సభలో రద్దు అయిన తర్వాత ఆ బిల్ రద్దు అవుతుంది. జాయింట్ సిట్టింగ్ ఒకవేళ ముందే ప్రకటించాడు అనుకోండి ప్రెసిడెంట్ డేట్, అప్పుడు ఆ బిల్ రద్దు అవ్వదు. ఒకవేళ రాజ్యసభలో పెండింగ్ ఉంది, లోక్సభకి ఇంకా బిల్ రాలేదు, లోక్సభ రద్దు అయింది, నూతనంగా ఏర్పడింది లోక్సభ, సో ఇక్కడ ఈ టైంలో బిల్లు రద్దు కాదు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే రాజ్యాంగంలో కొత్త భాగం ఏర్పాటు చేసింది. పార్ట్ 9 దాని హెడ్డింగ్ ది పంచాయత్స్. ఆర్టికల్ 243 to 243O 11th షెడ్యూల్ని యాడ్ చేసింది. అందులో 29 ఐటమ్స్ ఉంది. మనకి 12th షెడ్యూల్లో 18 ఐటమ్స్ ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. 11th షెడ్యూల్లో 29 ఐటమ్స్ అనుకున్నాం కదా, ఈ 12th షెడ్యూల్లో ఎన్ని ఉంటాయంటే 18 ఐటమ్స్ ఉంటాయి 12th షెడ్యూల్లో. నెక్స్ట్ గ్రామసభ. గ్రామసభ అంటే ఆ గ్రామంలో ఆ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ ఓటర్స్ అనమాట సమావేశమై వాళ్ళ ఊరికి కావాల్సినవన్నీ వాళ్ళు నిర్ణయించుకొని నిర్ణయాలు తీసుకుంటారు. నెక్స్ట్ సభ్యులు అంటే వార్డు మెంబర్స్, సర్పంచ్ ఉంటాడు, ఎంపీటీసీ మెంబర్స్, ఎంపీటీసీ ప్రెసిడెంట్ ఉంటాడు, జెడ్పీటీసీ మెంబర్స్, జెడ్పీటీసీ చైర్మన్స్ ఉంటాడు. మెంబర్స్ అందరికీ డైరెక్ట్గా ఎన్నుకుంటారు. విలేజ్లో మెంబర్స్కి సర్పంచ్కి ఇద్దరికి డైరెక్ట్ ఎన్నికలు ఉంటాయి. మండలు జిల్లాలో మెంబర్స్కి డైరెక్ట్ ఎన్నికలు ఉంటాయి. సర్పంచ్ ఈ హెడ్ చైర్మన్కి ఎవరంటే వాళ్ళలోనే ఒక సభ్యుడిని వాళ్ళందరూ కలిసి ఎన్నుకుంటారు. సో వాళ్ళకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవు. రిజర్వేషన్స్ ఇవ్వమని చెప్పింది. మినిమం ఏజ్ 21 years. ఎస్సీ ఎస్టీస్కి ఉమెన్కి రిజర్వేషన్స్ ఇవ్వమని రాజ్యాంగం తెలిపింది, చట్టం తెలిపింది. ఉమెన్కి అయితే 1/3 ఇవ్వండి అని తెలిపింది, కానీ రాష్ట్రాలు ఇష్టం, ఎంతకన్నా పెంచుకోవచ్చు కానీ ఎంతకన్నా తగ్గించకూడదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల కమిషనర్ హెడ్, దానికి గవర్నర్ నియమిస్తాడు, రిమూవల్ హైకోర్టు జడ్జి లాగా. ఫైనాన్సెస్ వచ్చేసరికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్. షెడ్యూల్డ్ ఏరియాస్ అని ఉంటాయి, షెడ్యూల్డ్ 5లో ప్రస్తావించిన ఏరియాస్. సో వాటికి కూడా పంచాయతీని ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని 96లో పీసా చట్టాన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్స్ ముఖ్యమైనవి 243A గ్రామసభ, డి రిజర్వేషన్, ఈ డ్యూరేషన్, ఎఫ్ అనర్హతలు, జి 11th షెడ్యూల్, హెచ్ ట్యాక్స్, జే ఆడిట్, కే వచ్చేసరికి ఎలక్షన్స్. మున్సిపాలిటీస్ అంటే పట్టణ ప్రాంతాల స్థానిక సంస్థలు. 74th రాజ్యాంగ సవరణ చట్టం 92 ద్వారా కొత్త పార్ట్ 9A అని పెట్టారు. షెడ్యూల్ 12 ఆర్టికల్ 243P2, 243ZZ. ఇది 1 June 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 74th రాజ్యాంగ సవరణ 1992 ద్వారా మనకి 3 రకాలు, అంటే మున్సిపాలిటీస్ 3 రకాలని తెలిపింది చట్టం. నగర పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేషన్. నగరం అంటే చిన్న పట్టణం,
ఒక పెద్ద పట్టణం, ఒక పెద్ద సిటీ అనమాట కార్పొరేషన్ అంటే. టైప్స్ ఇవన్నీ ఉంటాయి. కార్పొరేషన్ అంటే పెద్ద సిటీస్, మున్సిపాలిటీస్ అంటే టౌన్స్. నోటిఫైడ్ ఏరియా కమిటీ ఇండస్ట్రియలైజేషన్ వల్ల బాగా అభివృద్ధి చెందుతున్న నగరాలని నోటిఫై చేస్తుంది ప్రభుత్వం. టౌన్ ఏరియా కమిటీ మనకి జనరల్గా కొన్ని టౌన్స్లో ఇట్లా పెడుతుంటారు. కంటోన్మెంట్ బోర్డ్ అంటే డిఫెన్స్ అనమాట, ప్రధానంగా డిఫెన్స్. టౌన్షిప్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, జంషెడ్పూర్ ఉంది. ఆ జంషెడ్పూర్ ఉన్నప్పుడు ఆ దగ్గరలో అదంతా ఏర్పాటైంది. ఎట్లా ఏర్పాటవుతుంది? ఆ కంపెనీ పిఎస్యూలకి అంటే ప్రభుత్వ రంగ కార్పొరేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్ ఉంది, అదొక టౌన్షిప్. అది ఎందుకు? ఆ బిహెచ్ఎల్ ఆ పిఎస్యూ చుట్టూ అక్కడ కావాల్సిన వాళ్ళందరూ ఉంటుంటారు కాబట్టి అదొక టౌన్షిప్. పోర్ట్ ట్రస్ట్ అంటే పోర్ట్స్లో కూడా ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేస్తుంది, వాళ్ళు స్వపరిపాలన చేసుకునేందుకు. స్పెషల్ పర్పస్ ఏజెన్సీ అంటే ఒక పర్టికులర్ ఫంక్షన్ కోసం ఒక సంస్థలను నియమిస్తుంది పెద్ద పెద్ద సిటీస్లో. వాటిని స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ అని అంటాము. ఇంపార్టెంట్ ఆర్టికల్స్: ఆర్టికల్ 243T మున్సిపాలిటీలో రిజర్వేషన్స్, యూ డ్యూరేషన్, వి అనర్హతలు, డబ్ల్యూ 12th షెడ్యూల్, ఎక్స్ ట్యాక్స్, ఎక్స్ పేరులో ఉంది, ఎక్స్లో ట్యాక్స్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అంటే ట్యాక్స్, వై అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్, జెడ్ అంటే ఆడిట్, జెడ్ఏ అంటే ఎన్నికలు. ఎవరు ఎన్నికలు నిర్వహిస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. దీంతో మనకి ఈరోజు చూసిన టాపిక్ అయితే కంప్లీట్ అయిందండి. అగైన్ మళ్ళీ మనము సాయంత్రం 5 PM to 6:30 PM సేమ్ పాలిటీనే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిమైనింగ్ టాపిక్స్ ఇంకా పాలిటీలో చూడాల్సిన ఉన్నాయి టాపిక్స్, అవి మనం కంటిన్యూ చేసుకుందామండి. ఓకే, సత్య గారు ఛానల్ ఉంది అంటే నిజమేనా సార్? నా ఛానల్ ఉంది అండి, నా ఛానల్ ఏం లేదండి. నా ఛానల్ అంటూ ఏం లేదు. నేనేంటంటే ఇంక ఓన్గా అంటే యూట్యూబ్ అన్నీ అంటే చాలా కావాలండి, వాటికి టెక్నికల్గా మళ్ళీ ఎడిటింగ్ అని ఉంటుంది, అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇప్పుడు నాకు ప్రస్తుతం అంత ఎనర్జీ కానీ టైం కానీ లేదు. టైం ఇంపార్టెంట్. సో ఫండమెంటల్ ఏంటంటే టైం బాగా ఇంపార్టెంట్. సో అవన్నీ ఓన్గా మేబీ ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాము అన్న తప్ప ఉంది అనలే. మేబీ ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం అంటే నాకు యాక్చువల్లీ బ్లాగ్ అన్న వెబ్సైట్ అన్న లైక్ ప్రాపర్ ఒక వెబ్సైట్ లాగా ఆ ప్లాన్ అయితే ఎప్పటి నుంచో ఉంది. సో మేబీ నేను దానికి కాకపోతే అదేనండి ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ వెబ్సైట్ అంటే వెబ్సైట్ క్రియేట్ చేయించాలి, దాంట్లో మళ్ళీ అవన్నీ ఉంటుంటాయి. అవి ఏంటంటే ప్రస్తుతం బాగా టైం ఇన్వెస్ట్ చేయాలన్నమాట వాటిపైన, అది ప్రాబ్లం. సో చూద్దాం, మేబీ ఫ్యూచర్లో వీ కెన్ ప్లాన్. సో అదే అండి పాయింట్స్. మనం సాయంత్రం 5 PMకి షార్ప్గా పాలిటీ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, థ్యాంక్ యూ, గుడ్ బై అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ మనం సాయంత్రం 5 o'clockకి పాలిటీలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ.